మహాసిద్ధ వైద్య చికిత్సాలయం ఏంటి? సినిమాలు షికార్లు అనుకోకుండా కొత్తగా వైద్యం అంటున్నాడంటే వైద్యం నారాయణో హరి అనే సంగతి అందరికీ తెలిసిందే. వైద్యం ఎంత గొప్పది, ఎంత పురాతనమైనది. ప్రతి ఒక్క మనిషికి ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థతోని మనిషి ఎంత క్రమంగా ఆయన పెరుగుతూ ఉంటాడనేది తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు మనిషిని ఎంతో చికాకు గురి చేస్తాయి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చేది ఒక డాక్టర్ మాత్రమే. అలాంటి ఒక డాక్టర్ని ఇలా సరికొత్త డాక్టర్ అని చెప్పొచ్చు, డాక్టర్ నిర్లేప గారు. ఆమెని ఇంటర్వ్యూ చేయడానికి ట్యాగ్ తెలుగు వచ్చింది. కారణం, ఒక కొత్త తరం మనుషులందరూ కూడా అనేక రకాల బాధలతో ఉన్నారు. కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, పిల్లలు పుట్టక ఈ కొత్త జనరేషన్కి ఫీడింగ్ కానీ అనేక రకాల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, డాక్టర్ నిర్లేప గారు ఏం చెప్తారు, మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఒకసారి మన నిర్లేప గారు, నమస్కారం అండి. నమస్తే. మీ గురించి తెలిసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ రోజుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డాక్టరు, ఒక్కొక్క నరానికి సంబంధించి కూడా ఒక్కొక్క ట్రీట్మెంట్ జరుగుతున్న రోజుల్లో మీ నాడిలో చూసి మొత్తం అన్నీ మేము చేస్తామని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి చాలా ప్రశాంతంగా వెళ్దాం. ఒకసారి చెప్పరా? మేము మేజర్గా మీకు ట్రీట్మెంట్ అనేది మీ పరంగా నేను ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ట్రీట్మెంట్ అనేది మీరు అన్నారు, మీ నాడి అన్నారు, లేదా మీ కాల్లో లేకపోతే లివరో అన్నారు. అవన్నీ మీవేనండి, లేకపోతే సిస్టమ్ ఫైనల్గా అన్ని ఆర్గన్స్ మీలోనే ఉండేదండి? అమ్మో, ఇక్కడ నేను ప్రశ్నలు అడిగేవాడిని, జవాబులు మీరే చెప్పాలి మేడం. కాకపోతే మీరు అడిగిన దానికి నిజంగా అన్ని నాయే. ఒక మనిషికి సంబంధించి ఒక బాడీలో, ఒక శరీరంలో ఉన్న వాటి గురించి నేను మాట్లాడటానికి వచ్చాను. అవునండి. సో ఇవి ఫంక్షన్స్ వేరే వేరే అయినా కూడా అవన్నీ వర్క్ అయ్యే మెయిన్ పాయింట్, మెయిన్ ప్రిన్సిపల్ అనేది మన హోల్ హెల్త్ కండి. హెల్త్ అనేది ఉండేది, లివర్ హెల్త్ బాగుంది కాబట్టి హ్యూమన్ అంటే మనం సర్వైవ్ అయిపోతాం, స్టమక్స్ హెల్త్ బాగుండకపోతే మనకు సంబంధం లేదు అనేది ఉండదండి. ఫైనల్గా స్టమక్ హెల్త్ బాగుండకపోయినా సఫర్ అయ్యేది మనమే, లివర్ హెల్త్ బాగుండకపోయినా సఫర్ అయ్యేది మనమే. సో బాడీ అనేది మనది. ఇవి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ అండి. డిఫరెంట్ పార్ట్స్లో స్పెషలైజేషన్ ఉండటం నెససరీ అండి. ఎప్పుడు దాంట్లో ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు. కానీ ప్రతి పార్ట్, ప్రతి ఆర్గన్ అనేది ఇంకొక ఆర్గన్కి ఇంటర్ రిలేట్ అయ్యే ఉంటుందండి. ఎందుకంటే మీరు అనేది ఉట్టి కెమికల్ మాలిక్యూల్ ఒకటే కాదండి. ఇది మనం కనిపించేది, మనం చూసేది జస్ట్ ఒక కెమికల్ మాలిక్యులర్ ఫ్యాక్టరీ ఒకటే మనం కాదు. ఇంత పెద్ద హాస్పిటల్ ఉందనగానే ఎలా అంటే ఎక్కడోకక్కడ ఎవరికొకళ్ళకి మీ వల్ల మంచి జరిగి ఉండాలి. అందుకనే మీరు అంత కాన్ఫిడెంట్గా, మీరు ఇంత పర్ఫెక్ట్గా ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేయగలుగుతున్నారు. కరెక్ట్. దీనిలో మీ స్పెషలైజేషన్ ఏంటి మేడం? మేము బేసికల్గా ఈ సెంటర్ అనేది 3 మెయిన్ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తాం. 3 పిల్లర్స్ అనుకోండి. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మేము బాడీని ఒక బాడీ కెమికల్ మాలిక్యులర్ ఫ్యాక్టరీ కింద కన్సిడర్ చేయమండి. దీంతో పాటు బాడీకి మిగతా ఇన్విజిబుల్ స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది. అంటే ఇది స్థూల శరీరం, సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఉంటాయండి, ఏదైతే ఈ బాడీని నడిపిస్తూ ఉంటాయి. సో అది అసలైన సస్టైనింగ్ ఫోర్స్ అండి. ఇది మనకి ఫంక్షన్ కనిపించేది మన బాడీలో, బట్ దాన్ని నడిపించే బాడీస్ కూడా ఇంకా ఉంటాయండి. సో బ్రాడ్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒక హ్యూమన్ బీయింగ్ హెల్త్ అనేది బాడీ, మైండ్ అండ్ ఈ బాడీ అండ్ మైండ్ని నడిపించే స్పిరిట్, ఈ ట్రినిటీ ఆఫ్ లైఫ్ అని చెప్తామండి. ఈ ట్రినిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా, హార్మోనియస్గా ఉంటుందో దాన్నే అసలు హెల్త్ అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంకో చోటకి కదలాలనుకోండి, మీరు ఇక్కడి నుంచి లేచి మీరు అటు వెళ్ళాలంటే ఫస్ట్ థాట్ ఇనిషియేట్ అవుతుంది. ఆ థాట్ బ్రెయిన్లో కాదు, బ్రెయిన్లో వచ్చేది కెమికల్. ఆ థాట్ నుంచి ఫస్ట్ అవ్వేది, మీకు ఇనిషియేట్ అయ్యేది థాట్ బ్రెయిన్లో కాదండి. థాట్ అయ్యేది మనసులో, మైండ్లో. మైండ్ డిఫరెంట్ అండి, బ్రెయిన్ డిఫరెంట్. మైండ్లో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాకే మనం బ్రెయిన్లో కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యి, అప్పుడు మనం మజిల్ కానీ నర్వ్ కానీ మనకి మూవ్ అవ్వాలని చెప్పి దెన్ మనం మూవ్ అవుతాం. ఏమవుతుందంటేనండి, ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోతుంది. మనం హార్డ్లీ అబ్జర్వ్ చేస్తాం లేదా నోటీస్ చేస్తాం. మీరు ఇప్పుడు లైఫ్ ఉన్నంత వరకు ఈ వర్క్ అంతా మనం దాని గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తామండి. వన్స్ లైఫ్ వెళ్ళిపోయింది, అది ఎందుకు వెళ్ళిందండి? ఇది ఆగిపోయాక అది వెళ్ళిపోయిందా?
అది వెళ్ళిపోయాక ఇది ఆగిపోయిందా? అది మీరు ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్. అయితే మేడం, ఇప్పుడు అసలు ఇట్లాంటి దానికి ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ చదివినాక ఒక ఎంఎస్ చదివో ఇంకొకటి చదివిన తర్వాతనో మనకు ఒక స్పెషలైజేషన్ అనేది వస్తుంది. అవునండి. మీరు చదువుకుంది ఏంటి? మీ స్పెషలైజేషన్ ఏంటి? నేను యాక్చువల్గా అయితే హోమియోపతి డాక్టర్ అండి. నేను హోమియోపతి కంప్లీట్ చేశాను. హోమియోపతి అయిన తర్వాత నేను నా మ్యారేజ్ అయిందండి. నా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అనువంశికంగా మెడిసిన్ వస్తుందండి. వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్. అవునండి, తరతరాలుగా ఆల్మోస్ట్ 9 generations నుంచి. అవునండి. వాళ్ళు వేరియస్ వూండ్ హీలింగ్స్, తర్వాత ఎక్కువగా హర్బ్స్ వీటిని వాడి వాళ్ళు మెడిసిన్ని ప్రాక్టీస్ చేశారండి. మా హస్బెండ్ ఆయనేమో ఒక గురువు గారి దగ్గర మెయిన్గా ఇవి నేర్చుకున్నారండి. ఎవరైతే మహాసిద్ధ పరంపర నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆయన చెప్పిన ఫిలాసఫీ కానీ ఆయన చెప్పిన వేని మేము ఎక్కువగా ఈ సెంటర్లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాని నుంచే మేము ఈ థెరప్టిక్ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ మేము ఫాలో అవుతున్నామండి. మెయిన్ మనకు అసలు ముందుకు వెళ్ళాలంటే మెయిన్ అర్థం చేసుకోవాల్సింది 3 points సార్. ఫస్ట్, బాడీ అనేది ఒక్కటే కాదండి, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ 3 ఉంటాయి. ఇట్స్ అ హోలిస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు మల్టీ డైమెన్షనల్. హెల్త్ అనేది మెయింటైన్ అవ్వాలంటే 3 బ్యాలెన్స్లో ఉండాలి, ఒకటికి ఒకటి హార్మోనియస్గా ఉండాలి. సెకండ్ థింగ్, మనమందరం ఒక ఇండివిజువల్ యూనిక్ క్రీచర్స్ అండి. ఒకే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, అంటే మీరు కెమికల్ ల్యాబ్ పరంగా ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్, ఒకటే మాలిక్యూల్స్తో ఉండే ఫుడ్, ఒకటే వెయిట్తో ముగ్గురికి మీరు ఎట్ అ టైం తినమన్నా ముగ్గురులోనూ ఉండే రియాక్షన్స్ వేరే. అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఆ పాయింట్లోనే వాటిని మీరు ఎలా డివైడ్ చేస్తారు, మీరు ఎలా చూస్తారు? మేము మేజర్గా చూసేది ఏంటంటే ఈ విజిబుల్ అంటే మనకు కనిపించే ప్రపంచం అనేది పంచభూత నిర్మితం. ఈ పంచభూతాలని ఆయుర్వేదం పరంగా 3 దోషాల కింద డివైడ్ చేశాం. ఇక్కడ నేను ఆయుర్వేదం అంటే ఈ ఎకడమిక్గా నేను మెడిసినల్గా నేను డివైడ్ చేయట్లేదని, ఆయుర్వేదం అనేది ఒక ఉపవేదం, వాస్ట్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఆ పరంగా నేను చెప్తున్నాను. ఆయుర్వేదం అనేది అసలు ఆయుర్వేదం అంటే ఏంటంటే లైఫ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ లైఫ్, అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనే సైన్స్ అండి అది. సో దాని పరంగా ఈ పంచభూతాల్ని వాత, పిత్త, కఫ అంటే 3 ప్రిన్సిపల్స్ కింద డివైడ్ చేసాం. వాతం అనేది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంటం, ఏది మూవ్ అవ్వాలన్నా వాతం అనేది ఉండాలి. పిత్తం అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మనం ఎప్పుడూ మారుతూనే ఉంటాం, చిన్నప్పటి నుంచి పెద్ద అవుతాం, సెల్స్ పుడతాయి, చచ్చిపోతాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే అదంతా పిత్తం ద్వారా జరుగుతుంది. కఫం అనేది ప్రిన్సిపల్ ఆఫ్ సెక్రీషన్స్, మనలో మ్యూకస్ మెంబ్రెయిన్ సెక్రీట్ అవ్వటం, మ్యూకస్ సెక్రీట్ కావటం, ఇవన్నీ. ఇది బేసిక్ 3 ప్రిన్సిపల్స్ అండి. ఎప్పుడైతే ఒక హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవుతారు అంటే కన్సెప్షన్ టైంలో మదర్ అండ్ ఫాదర్ వైపు ఉండే ఈ 3 దోషాల యొక్క కాంబినేషన్తో మన ప్రకృతి అనేది నిలబడబడుతుంది. ఈ ప్రకృతి అనేది మన ఎంతైతే జెనెటిక్ కోడ్ యునీకో అంతే యూనిక్గా ఉంటుంది. సో మేము ఈ యూనిక్నెస్ అనేది ఈ ప్రకృతి బేస్ మీద డివైడ్ చేసుకుంటామండి. ప్రతి పేషెంట్ ఫస్ట్ చూసేదే ఆ ప్రకృతిని. సో దట్ గివ్స్ హిమ్ దట్ యూనిక్నెస్ అన్నమాట. ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చే పేషెంట్స్కి రకరకాలైన టెస్టులు, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే మీకు 100 రకాల టెస్టులు చేస్తారు. అవునండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ని చూడగానే ఈ పేషెంట్లో ఈ ప్రాబ్లం ఉంది అనేది మీరు ఎలా పసిగట్టగలుగుతారు? ఇప్పుడు మీకు చెప్పా కదండి 3 దోషాలు అన్నది, మన బాడీలో ఫంక్షన్స్ మేజర్గా ఈ 3 దోషాలు, వాటిలో ఇంకా సబ్ దోషాలు ఉంటాయండి ఈ పంచభూతాల బేస్ మీద. వీటి కాంబినేషన్స్ తోనే మన బాడీలో ఫంక్షన్స్ జరుగుతాయి. మీ దగ్గర అన్ని టెస్టులు ఉండవా? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము ఏది కూడా వద్దు అని మేము చెప్పం సార్. ఫస్ట్ ఏంటంటే అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయటమే మా మెయిన్ ఎయిమ్ అండి. కొన్ని ఇప్పుడు మనకి మీరు ఈ ప్రశ్నకి ఆ సమాధానం చెప్పే ముందు అసలు మనకి హెల్త్ చెప్పానండి. ఈ 3 బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ని హార్మోనీలో ఉండటం. ఈ హార్మోనీ ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. ఈ డిస్టర్బ్ అయిన హార్మోనీ డిస్హార్మోనీ క్రియేట్ చేసింది మీకు. ఈ డిస్హార్మోనీ మన బాడీలో డిజార్డర్ కింద మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఆర్డర్ ఏదైతే ఇన్ని రోజులు ఉందో అది డిస్ఆర్డర్ అవుతుంది. ఆ డిజార్డర్ కాస్త డిస్ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి బాడీకి ఏ పని ఉందో ఆ ఫంక్షన్ అవుతుంది. తర్వాత అది ఒక రకమైన డిస్ఈజ్ క్రియేట్ చేస్తుంది. డిస్ఈజ్ అంటే మనలో ఒక రకమైన ఈజ్నెస్ ఏదైతే మనం ఫ్లోలో వెళ్తున్నామో అది కోల్పోతాం. దాన్నే మనం సిమ్టమ్స్ కింద మనం చెప్తాం. సో మేము చూసే పరంగా సిమ్టమ్ అనేది జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ బాడీ లేదా సైన్స్ అనేది మేము అబ్జర్వ్ చేసేది, సిమ్టమ్ అనేది పేషెంట్ చెప్పేది. కానీ డిసీజ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఏదైతే అవుతుందో. మనకి పిల్లలు పుట్టకపోవడం అనేది డిసీజా?
ఏదైనా అదే సార్, పిల్లలు పుట్టకపోవటం అనేది ఫైనల్ ఎక్స్ప్రెషన్ అండి. అది పూర్వకాలంలో మనం గమనిస్తే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన ప్రక్రియ కానివ్వండి, ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో పెళ్ళైన ఒక సంవత్సరంన్నరకో 2 ఏళ్లకో పిల్లలు పుట్టేవాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిపోయినా కూడా వాళ్ళకి సంతానోత్పత్తి అనేది ఉండట్లేదు. ఇది ఫంక్షనల్ డిసీజా కాదా అనేది నా ప్రశ్న. ఫంక్షనల్ డిజార్డర్ అండి. దానివల్ల వచ్చిన డిసీజ్ ఏంటంటే వాళ్ళకి పిల్లలు దొరకట్లేదు. మీ డిసీజ్ అంటే ఏంటంటే మీ సిమ్టమ్, మీ బాధపడటం, చెప్పటం, వాళ్ళు లూజ్ అయ్యేది వాళ్ళకి సంతానం కలగట్లేదు, కానీ అదొక డిజార్డరే. దానికి బోల్డ్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. రేడియేషన్ కావచ్చు, మనం తినే మెటల్స్ అండ్ హెవీ మెటల్స్, మనం వాడే టూత్ పేస్ట్లు, అవన్నీ ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ ఉంటాయి వాటిలో. మెనీ కండిషన్స్ ఉన్నాయండి. సో ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ వల్లే మనం ఎప్పుడు ఇంటిగ్రేటెడ్ వేలోనే ఆలోచించాలండి. ఇప్పుడు మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో మేము ఇక్కడికి రావడానికి కారణం మీరు చేసిన అనేక ట్రీట్మెంట్స్లో ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా పాపులర్, ఖచ్చితమైన 100% రిజల్ట్ తెస్తారనే ఒకే ఒక ఉద్దేశం తెలిసి నేను వచ్చాను. దానికి సంబంధించి మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పటివరకు ఎంత సక్సెస్ఫుల్గా చేశారు? మేము మెయిన్గా పేషెంట్స్లో చూసేది వాళ్ళ ప్రకృతి నుంచి వాళ్ళు వికృతి అంటామండి, వాళ్ళు ఎలా డీవియేట్ అయ్యారు, ఆ డీవియేట్ అయ్యే ఫ్యాక్టర్స్ అనేవి ఏ బేస్ మీద ఉంది. ఎక్కువగా బాడీలో ఉండే డిస్ఫంక్షనా, ఒకవేళ బాడీలో ఉండే డిస్ఫంక్షన్ అయితే అది ఎపిజెనెటికల్ ఫ్యాక్టరా, లేదా చాలా వరకు 80% సైకోసోమాటిక్గా కూడా డైవర్ట్ అవుతామండి. సైకోసోమాటిక్ అంటే మైండ్ నుంచి మెయిన్గా ట్రిగర్ వచ్చి బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు మన ఎక్స్ క్రోమోజోము, వై క్రోమోజోములు ఇవన్నీ అంటా ఉంటాం కదా. అవునండి. వీటికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పేదానికి సంబంధం ఉందా? ఉంటుందండి. ఇవి జెనెటిక్స్ అండి, ఉంటాయండి. ఇది మీరు చెప్పేది ఏంటంటే ఫైనల్ ఎక్స్ప్రెషన్ స్టేజ్లో. మేము చెప్పేది ఆ జెనెటిక్స్లో ఏది, ప్రతి జీన్ని ఒక బటన్ ఆన్ అండ్ ఒక బటన్ ఆఫ్ చేస్తుందండి. దాన్ని ఎపిజినోమ్ అంటున్నారు. అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ మనకి పూర్వకాలంలో ట్రెడిషనల్ మెడిసిన్లో ఎప్పుడు కూడా దీన్ని ప్రాసెస్ కిందే చూసామండి. ఆ ఎపిజెనెటిక్స్ మెయింటైన్ అవ్వడం. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలు పుట్టిద్దాం అనుకున్న ముందు ఒక 3 months ప్రీ కన్సెప్షన్ టైం అనేది ఉండేదండి. వాళ్ళు అప్పుడు కొన్ని పత్యాలు ఫాలో అయ్యేవారు, వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. జీన్ అనేది ప్రతిదీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేది అంటే పుట్టగానే ఇచ్చేసేదండి. దానికి ఒక బటన్ ఉంటుంది, అంటే దెర్ ఇస్ అన్ ఎపిజినోమ్, ఒక పీరియడ్, ఒక ట్రిగర్ ఉంటుంది విచ్ విల్ ఆన్ ద జీన్. అది క్రియేట్ చేయాలని మనం కనుక ఆ క్రియేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అలాగే నెగిటివ్ దానికి కూడా అది అలాగే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు రేడియేషన్ ఉంది, కంటిన్యూస్గా మీరు రేడియేషన్లో ఎక్స్పోజ్ అవుతున్నారు, దానికి కావాల్సిన డామినెంట్ జీన్స్ యాక్టివ్ అవుతాయి. మేము ఎక్కువ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫర్టిలిటీలో రేడియేషన్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. డెఫినెట్గా ఒక్క కేసు అయితే డెఫినెట్లీ 10 years నుంచి వాళ్ళకి కనంది. మేము ఎక్కువగా రేడియేషన్ ఫ్యాక్టర్ మీద, రేడియేషన్ అంటే ఎక్కువ ఎక్సెస్ వాత, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని వాళ్ళకి లైఫ్ స్టైల్ ఆ చేంజ్ కూడా చెప్పుకుంటూ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. కానీ నాకు ఈ యొక్క ఈ జర్నీలో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయండి? అంటే అంటే మీకు ఇప్పుడు వచ్చే పేషెంట్స్ ఇప్పుడే మీరు చెప్పారు 10 years నుంచి ఒకళ్ళు ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అవును. ఇప్పుడు ఇలాగా వీటికి సంబంధించి వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఏం లేదు, ఫస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఫస్ట్ ఏ ప్రాసెస్ అనేది ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ మెయిన్గా మేము చూసేది పల్స్ బట్టి. కాబట్టి మాకు ఇటు సటిల్ ఫామ్లో ఉండే చేంజెస్, ఇటు ఫిజికల్ ఫామ్లో ఉండే చేంజెస్, రెండింటిని కనెక్ట్ చేసే జంక్షన్నే నాడి. ఆ నాడిలో ఉండే వేవ్ ప్యాటర్న్స్ని మేము ఇంటర్ప్రిట్ చేసుకోగలిగే పురాణ వైద్యం, ఆ విద్య మాకు తెలుసు కాబట్టి దట్ గెట్స్ ఈజీ అని మాకు ఈజీగా అర్థం చేసుకోవటం అనేది. ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఇందాక మీరు చెప్తున్నట్టు మీ హస్బెండ్ తాలూకు ప్రసాద్ గారు తాలూకు వాళ్ళ పూర్వీకులు 9 generations నుంచి, అంటే ఇంచుమించుగా దాదాపు మీరు 200 సంవత్సరాల గురించి చెప్తున్నారు. అవునండి. అంతేనా? 200 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉండి దీనిలోనే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఆ మహాసిద్ధ ట్రెడిషన్ అనేది మా హస్బెండ్ వాళ్ళ గురువు నుంచి వచ్చిన ట్రెడిషన్ అండి. వైద్య పరంపర అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నది. సో వాళ్ళు చేసేవారని, బట్ వాళ్ళకు ఓన్ ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క దాంట్లో మీరు అన్నట్టు స్పెషలైజేషన్ ఉండేదండి. అంటే మీ పూర్వీకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి? హైదరాబాద్లో వాళ్ళు ఉండరండి, మేము షిఫ్ట్ అయ్యామండి హైదరాబాద్కి. అదే అందుకే అడుగుతాను. ఆ ట్రెడిషన్ మీ వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? బేస్ ఆఫ్ మీ ఎక్కడ బేస్? ద్వారకా తిరుమల అండి. ద్వారకా తిరుమల. ఓకే. కాకపోతే మేడం, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ ఈ రోజు జీవితంలో పర్టికులర్గా ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది నేను అబ్జర్వ్ చేసుకొని నేను వచ్చింది ఇక్కడికి మీ దగ్గరికి అని చెప్పాను. కానీ షుగర్,
అసలు ఎవరిని చూసినా 40+ కానీ ఈ మధ్య మరి 35+ వాళ్ళందరూ కూడా సడన్గా టీ తాగమంటే షుగర్ లేకుండా అన్నప్పుడు అరే నిజంగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాటికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? మీరు ఇప్పుడు చెప్పినది షుగర్ సార్. షుగర్ అనేది మేజర్గా మెటబాలిక్ డిజార్డర్ అండి, అంటే అగ్నిలో ఇంబ్యాలెన్స్. నేను మీకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో సెకండ్ ప్రిన్సిపల్ అండి, ట్రాన్స్ఫర్మేషన్. మెటబాలిజం అనేది ఏంటండి, మనం తినే ఫుడ్ ఉందండి, అది కాంప్లెక్స్ ఫామ్, అంటే చాలా మాలిక్యూల్స్ ఉండే ఫామ్. దాన్ని రైట్ ఫ్రమ్ సలైవా, యాక్చువల్ అయితే మైండ్ చూడగానే అక్కడి నుంచి మన బాడీలో సెక్రీషన్ స్టార్ట్ అయిపోతాయండి. సో దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. సో ఫస్ట్ మనం ఫుడ్ నోట్లో పెట్టగానే ఇక్కడ దగ్గర నుంచి దాన్ని సింప్లర్ ఫామ్లో డివైడ్ చేసుకుంటూ మన బాడీ డైజెస్టివ్ ఎంజైమ్స్, జ్యూసెస్ కానీ అన్నీ రెడీ అవుతూ ఉంటాయండి. సో ఈ అన్నిటికీ హెల్ప్ చేసేది అగ్ని. అగ్ని అనేది మొత్తం 13 రకాలు ఉంటాయండి. ఒకటి జఠరాగ్ని కింద చెప్తాము, ఒకటి ధాతు అగ్ని, ఒకటి భూతాగ్ని. ఈ 3 అగ్నిలో వచ్చిన ఇంబ్యాలెన్స్ బ్లాక్ వల్లే మెటబాలిక్ డిజార్డర్స్ అనేది వస్తుంది. ఆ మెటబాలిక్ డిజార్డర్స్ని మనం ట్రీట్ చేయాలి అంటే మనం అగ్నిని మేజర్గా అగ్ని మీద వర్క్ చేస్తే కానీ మనం దాన్ని రీచ్ చేయాలి. కానీ మేడం, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, నేను మీతో పూర్తిగా ఏకీభవించాలా లేదనేది నాకు కూడా అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే జీన్స్ ప్రకారంగా మా తాతకు వస్తేనో మా నాన్నగారికి వస్తేనో నీకు వస్తుంది అనేది ఒక జీన్స్ మీ ఫ్యామిలీలోనే ఉంది కదా అంటారు. అప్పుడు మీరు చెప్పే దానిలో ఫుడ్ వల్ల చెప్తున్నారు మెటబాలిజం ఇలా అని. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలకు కూడా మెటబాలిజంతో సంబంధం లేకుండా వాళ్ళు అసలు ఏం తింటారని చెప్పి మేడం, పుట్టినప్పుడే వాళ్ళకి షుగర్ తోనే పుడుతున్నారు. ఎలా? అది కొంతమంది, అందరికీ మనకి ఇప్పుడు షుగర్ అనేది ఓన్లీ జెనెటిక్ డిజార్డర్ కింద మనం కన్సిడర్ చేయమండి. నేను అదే అన్నాను సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిసీజ్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు పుట్టినప్పుడే వచ్చిన దాన్ని మనం జెనెటిక్స్ అంటాం, అంటే మన ఫాదర్ నుంచి మన మదర్ నుంచి వచ్చిన జీన్స్ అనేది బాడీ ఫామ్ అవుతుంది, దాన్ని జెనెటిక్స్ అంటాం. జెనెటిక్స్ అనేది ఓన్లీ ఈ 2 ఫ్యాక్టర్ మీదే ఉండదండి, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి సైకోజెనెటిక్స్ అంటాం, అంటే మన మైండ్, మన కంటిన్యూస్ ఆలోచన పద్ధతి కూడా మన జీన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ లైట్ అండి, లైట్ కనుక కంటిన్యూస్గా మనం ఒక్కొక్క కలర్ కానీ ఒక్కొక్క లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మన జీన్ అనేది చేంజ్ అవుతుంటుంది, లేదా దానికి రెస్పాండ్ అవుతుంది. కానీ ఇట్లాంటివన్నీ అసలు ఇంతవరకు ఎప్పుడు వినలేదు మేడం, నేను మొదటిసారి వింటున్నాను. అంటే మీరు చెప్పేది, మీరు అంటే ఏ శాస్త్రంలో చదువుకున్నారో కానీ ఇది నిజమంటారా? మీరు చెప్పేవన్నీ కూడా మీ సిద్ధాంతాల్లో ఉందా? సిద్ధాంతాల్లో ఉందండి, ఎందుకంటే ఇదే కదండి జ్యోతిష్యం అంటే. ఓకే, దీని బేస్ మీదే ఇప్పుడు ఇక్కడ మనకి తెలియదు కానీ అండి, ఫోటో డైనమిక్ థెరపీ అనేది కూడా స్టార్ట్ అయ్యి జరుగుతుందండి యూరోప్లో కానీ ఇట్లాగా ఆ చోటల ఓన్లీ బేస్డ్ ఆన్ లైట్ ఏదైతే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. అండ్ ఇంకా ఉన్నాయండి, పేపర్స్ కూడా ఉన్నాయి, ఏదైతే ఫ్లోరసెంట్ లైట్స్ మనం ఏదైతే కంటిన్యూస్గా మనం ఎక్స్పోజ్ అవుతున్నాం దానివల్ల కూడా జెనెటిక్ లెవెల్లో చేంజ్ రావటం అనేది మీకు రీసెర్చ్ పేపర్స్లో కూడా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం ఫుడ్, ఇంకా ఇలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఫుడ్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా జీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వీటిని ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటామండి. సో ఈ మధ్య కాలం డిసీజెస్ మేజర్గా ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ ట్రిగర్ అవుతున్నాయి. ఈవెన్ ఒక జీన్ జెనెటిక్ డిజార్డర్ మనలో యాక్టివ్ కావాలన్నా ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి దానికి మనకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే ఆ జీన్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎపిజెనెటిక్ అనేది మీరు చెప్తున్నారు కదా మేడం, దీనికి సంబంధించింది దేనిలో ఉంటుంది, ఏ చదువులో ఉంటుంది? సార్, మనం చదువుకునే స్కూల్ అనేది చాలా చిన్న ప్రపంచం అండి. మనం అసలైన చదువు చదవాల్సిందే బయటకు వచ్చాకండి. అసలే అన్న చదువు స్కూల్ అనేది పెద్ద ప్రపంచం, వరల్డ్ ఇస్ ద బెస్ట్ స్కూల్. సో మనం ఈ అకాడమిక్ క్లాసిఫికేషన్లోనే ఉన్నామనుకోండి, ఎప్పుడు మనం ఫుల్ గ్రోత్కి వెళ్ళలేము. బయటికి వచ్చేది దేర్ ఆర్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ వీటన్నిటి మీద. సో దీన్ని నేను కేటగరైజ్ చేసి పలానా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లోనే ఉంది అని చెప్పడం కష్టం. కానీ యాజ్ అ డాక్టర్ నేను నా పని ఏంటండి, వాళ్ళకి డిసీజ్ దేని ద్వారా వస్తుందో దాన్ని తెలుసుకోవటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై స్టడీ. ఎందుకంటే నా ఫస్ట్ ధర్మం ఏంటండి, నేను వాళ్ళకి ట్రీట్ చేయాలి అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ అండి. సో వాళ్ళకి నేను ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ తెలుసుకోవటం. అంటే నాకు ఇది నా సిస్టమ్ సంబంధం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి కన్నా ముందు నా పరంగా ఫస్ట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి మేము ఇన్ని చదవటము, ఇన్ని రకాల మెడిసిన్స్, లేకపోతే మీరు ఇంటిగ్రేటెడ్ థెరపీని అసలు అడాప్ట్ చేసిన కారణమే అదండి. ఇంకొక విషయం కూడా మేడం, నిర్లేప గారు అనగానే ఒక గౌరవం, రెస్పెక్ట్ పెరగడానికి కారణం కరోనా టైంలో మీరు చేసిన హెల్ప్. నేను కొన్ని ఛానల్స్లో చూసాను మీ ఇంటర్వ్యూస్, TV5 ఎస్పెషల్లీ మీరు
ఒక దానికి ఇచ్చినప్పుడు మీరు అసలు కరోనా రాకుండా ఎలా చేయాలి, వచ్చినాక దాన్ని ఎలా ఉండాలనే దానికి కూడా మీరు చేసి అప్పుడు ఎంతమంది పేషెంట్స్కి మీరు తోడ్పడ్డారండి వాళ్ళు మీ సాయంతో? అప్రాక్సిమేట్లీ 5,000 పేషెంట్స్ దాకా మేము ఎంత ఇవ్వగలిగామో అంత ఇచ్చామండి. ఇచ్చామండి. చాలా ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే పేషెంట్స్ అంటే డాక్టర్స్ కూడా వాళ్ళు మా వైపు నుంచి ఇంతే మీ రిస్క్ మీద మీరు తీసుకోవచ్చు అన్నప్పుడు ఇచ్చి దాని నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మీకు ఎంత కృతజ్ఞత బాగుంటూ ఉంటారేమో. తప్పకుండా. ఇప్పుడు అక్కడి నుంచి మీకు ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ అంటే ఇప్పుడు మహా వైద్య మీ దానిలో చికిత్సాలయంలో, ఈ మహాసిద్ధ వైద్య చికిత్సాలయంలో ఎంతమంది పేషెంట్స్ ఎన్ని రకాల జబ్బుల కోసం వస్తుంటారు? ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడినప్పుడు మీరు హోమియోపతి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎపిజమిన్ అన్నారు, ఇంకా ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అవన్నీ చెప్తున్నప్పుడు ఎటువంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముందు మీ తలుపు తడుతున్నారు? ఇలా పద్ధతుల్లో మేము వెళ్ళే దీంట్లో ఎక్కువగా న్యూరో డీజనరేషన్ కేసెస్ అండి, పార్కిన్సన్స్ కానీ ఆల్జిమర్స్ కానీ ఆ కేసెస్, ఆటో ఇమ్యూన్ అండ్ ఎలర్జీ కేసెస్, ఈ రెండు బాగా మాకు సక్సెస్ వస్తుంది. కొన్ని క్యాన్సర్ కేసెస్ కూడా చేస్తున్నామండి. క్యాన్సర్ కేసెస్ని క్యాన్సర్ కేసెస్ మీరు ఎంత చేసినా సరే దాని లైఫ్ పీరియడ్ 2 సంవత్సరాలు, సంవత్సరం, 6 నెలలు అనేది చెప్తా ఉంటారు కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ని మీరు ఎలా చేస్తారు? మీరు సేమ్ అండి. మేజర్ పాయింట్ ఏంటంటే వాళ్ళది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ చూడాలని. అంటే మేము మెయిన్ వర్క్ చేసేది ఆ సిమ్టమ్ని మేనేజ్ చేయటం కన్నా సిమ్టమ్ దేని వల్ల వచ్చింది, దాని కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, దాని డిస్ఫంక్షన్కి ఏది ఆ డిస్ఫంక్షన్కి కాజ్ అయిందో దాన్ని ట్రీట్ చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏంటంటే మేడం, చదువుకుంటాము, వారి స్థాయిలో వాళ్ళు పనిచేస్తాం. ఇక్కడ ఒక పెయిన్, నాకు ఇక్కడ ఒక పెయిన్ ఉంది, అవునండి, నా పెయిన్ మీకు తెలియదు, కానీ మీరు దాన్ని కరెక్ట్గా ఎలా చూస్ చేసి ఆ పెయిన్ని మీరు ఎలా తీసేయగలుగుతారు? మీ పెయిన్ అనేది మీ డిసీజ్ సిమ్టమ్ అండి. ఆ సిమ్టమ్ అనేది మీ బాడీలో మీ నాడి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. మేము దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం అనేది మా స్కిల్ అండి. సో మేము మెయిన్గా మీ ఆ వాతపిత్త కఫాలు దేనివల్ల ఆ పెయిన్ వచ్చింది, ఏ దోషం పెరగటం వల్ల లేకపోతే ఒక దోషం తగ్గటం వల్ల వచ్చిందో చూసి దాన్ని బ్యాలెన్స్ చేసే హర్బ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా అండి ఒక ప్రాబ్లం వచ్చిందంటే అసలు బాడీ వల్ల, న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ వలన, ఎపిజెనెటిక్లో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏమైనా అయిందా, ఇంజురీ జరిగిందా, అలా వేరియస్ పాయింట్స్ కాజెస్ చూసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు హెర్బ్స్ అంటున్నారు, మీరు ఏమన్నా స్పెషల్గా తయారు చేస్తారా మేడం? దీనికి సంబంధించిన మెడిసిన్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి అన్నా తీసుకొస్తారా? కొన్ని మేము ప్రిపేర్ చేసుకుంటామండి, ఎందుకంటే హోమ్ ప్రిపరేషన్ పద్ధతులు ఉన్నాయండి. కొన్ని ఏవైతే ఆయుర్వేదిక్ హర్బ్స్ మేజర్గా మేము దాన్ని స్టడీ చేసి దాని నుంచి కూడా మేము టింక్చర్స్ అవి ఫామ్ చేసుకుంటామండి. ఫామ్ చేసి కొన్ని ఇస్తాం మెడిసిన్స్ అనేవి. కొన్ని మేము మామూలుగా జర్మన్ వీళ్ళ దగ్గర నుంచి మేము తీసి మేము దాని పరంగా జర్మన్ వాళ్ళ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం. నేను ఇందాక ఒకసారి మీరు గమనిస్తే, ఒకసారి మీ హాస్పిటల్లో లోపలికి వెళ్తే మీకు అందులో అక్కడ ఐవి కూడా ఉంది. అవునండి, ఒక పక్క మీరు హెర్బ్స్ అంటున్నారు, అవునండి. ఐవి అసలు అంతా కూడా నాకు అసలు మొత్తం మీ హాస్పిటల్ అంతా కూడా నాకు ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు మళ్ళీ ఎక్కడో ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోతున్నాను. అంటే ఒక్కసారి మీ హాస్పిటల్ గురించి, మీ హాస్పిటల్లో ఉండే ఈ చేస్తాము, దీనికి సంబంధించింది, ఈ రూమ్లో ఈ ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ రూమ్లో ఈ ట్రీట్మెంట్ ఉందని ఒక్కసారి వివరించగలరా? నేను ఫస్ట్ చెప్పేది ఒకటే సార్, 3 ఫస్ట్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ నేను ఇది అంతా ఎందుకు పెట్టాము, ఏ బేస్ మీద పెట్టామనే తెలుసు. ఫస్ట్ దిస్ బాడీ అనేది బాడీ, మైండ్, స్పిరిట్, హెల్త్ బ్యాలెన్స్ అండి, అది హోలిస్టిక్. సెకండ్ ఇండివిజువలిస్టిక్, ప్రతి వాళ్ళకి ఒక ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి నుంచే వాళ్ళు వికృతిలోకి వెళ్తారు. థర్డ్ థింగ్, ప్రతి వాళ్ళు మల్టీ ఫ్యాక్టోరియల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళ డిసీజ్కి కూడా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఇన్ని విధాలుగా డిఫరెంట్ కాజెస్ ఉంటుంది కానీ కాబట్టి మనం ఒకే ట్రీట్మెంట్, ఒకే వే ఆఫ్ ట్రీట్మెంట్తో మొత్తం ట్రీట్మెంట్ చేయలేము. ఎవరికైతే ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ ఉంది వాళ్ళకి మనం హోమియోపతి వాడతాం. వైటల్ ప్రిన్సిపల్ ఎక్కువ డామినేటింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఇమ్మీడియట్లీ హోమియోపతి వాళ్ళకి రిలీఫ్ తీసుకొస్తుంది. కొంతమందికి సైకోసమాటిక్స్ అంటే మైండ్ ద్వారా ట్రిగర్ చేసుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. మనం నెక్స్ట్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా అయిందని, వాళ్ళకి ఫ్లవర్ రెమెడీస్ వాడతామండి. సో వాళ్ళకి ఫ్లవర్ రెమెడీస్ ద్వారా మేము అప్రోచ్ అవుతాం, అంటే ఎక్కువగా మైండ్ ద్వారా చూసుకుంటాం. ఫ్లవర్ రెమెడీస్ అనేది అంతా వైబ్రేషన్ థెరపీ అంటారు. దానికి ఉండే వైబ్రేషన్ ప్యాటర్న్స్ దాని బేస్ మీద మనం
ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి. సో ప్రతి ఫ్లవర్కి ఒక యూనిక్ వైబ్రేషన్, మనం ఒక ఇమోషన్ అనేది క్యారీ చేస్తుంటాం. ఆ ఇమోషన్ ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ఆ ప్యాటర్న్ ప్రతి ఫ్లవర్కి కూడా ఆ ఇమోషన్ని క్లియర్ చేసే ప్యాటర్న్ ఉంటుంది. ఉదాహరణకి ఏ ఫ్లవర్స్ వాడతారు, ఏమన్నా ఐడియా ఉందండి. రోజెస్ వాడతామండి, తర్వాత మళ్ళీ ములగాకు పువ్వులు వాడతాము, తర్వాత యాక్చువల్గా అయితే ఈ సిస్టమ్ మొత్తాన్ని బ్యాక్ ఫ్లవర్ రెమెడీస్ అని ఆల్రెడీ ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారండి. బట్ ఇండియన్ ఫ్లవర్ రెమెడీస్కి మెయిన్ అంటే మన దానికన్నా ప్రాచీనంగా పుష్పాయుర్వేదం అని పరాశరుడు ముందు చెప్పారండి దీని గురించి. తర్వాత అది జైన్ వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యారు, తర్వాత అది అట్లా ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మేము ఇండియన్ హర్బ్స్, ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఉండే ఫ్లవర్స్తో మేము చేసామండి. 150 రెమెడీస్ దాకా తయారు చేసాము. డాండిలియన్ అని ఊటీకి వెళ్ళి మరి డాండిలియన్ అక్కడ ఉండే అంటే అది కొంచెం కోల్డ్ క్లైమేట్ కదండి, అక్కడ గ్రో అయ్యే ప్లాంట్స్ నుంచి ఇక్కడ మనకి అడ్డసరం అని మొక్క ఉంటుంది, దాని పువ్వు, ములగాకు, కరవీరం, ఇలాంటి అన్ని పువ్వులు వాడి, జిల్లేడు, వాటి పువ్వులు. ఇప్పుడు మీరు చదువుకున్న మీరు హోమియోపతి చదువుకున్నారు. అవునండి. ఈ హోమియోపతిలో ఇవన్నీ ఉండవు కదా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? హోమియోపతి నేను చదువుకున్న తర్వాత నా మ్యారేజ్ అయిందని చెప్పా కదండి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వ్యూ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే మన పర్పస్ ఏంటంటే ట్రీట్మెంట్, ఏ సిస్టమ్ అనేది ఒకటే స్టిక్ కాకుండా. సో తర్వాత నేను ఫంక్షనల్ మెడిసిన్లో నేను ఫెలోషిప్ చేశానండి, ఎన్విరాన్మెంటల్ అండ్ న్యూట్రిషన్ మెడిసిన్లో ఫెలోషిప్ చేశాను. ఆయుష్ వాళ్ళు ఓజోన్ థెరపీస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారండి. ఓజోన్ థెరపీస్ అండ్ ఐవీ న్యూట్రిషన్ థెరపీ అని వాళ్ళు న్యాచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతిలో చెప్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చుకున్నామండి. సో ఇట్లా అన్ని విధాలు ఏ విధంగా మనం ఒక బాడీలో ట్రీట్మెంట్కి, హీల్కి సపోర్ట్ చేయగలము, అన్ని విధాల చికిత్స విధానాల్ని తెలుసుకుని దాన్ని అడాప్ట్ చేసామండి మేజర్గా. నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది, దేంతో చేసామనేది పక్కన పెడితే ముందు నా నొప్పి తగ్గిందా లేదనేది మాత్రమే పేషెంట్ ఇస్తాడు. ఆ పేషెంట్కి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఫస్ట్ ఇందులో అండి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే మనం పేషెంట్ కూడా నా నొప్పి అనే ఒకటే ఆలోచిస్తారండి. పేషెంట్ కూడా ఆలోచించాల్సిన ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎందుకు వచ్చింది నొప్పి. ఎందుకంటే హెల్త్ అవునండి, ఎందుకంటే అది మనం ఆ డీప్ థింకింగ్ని మనం పక్కన పెట్టేసామండి. మనం ఈ ఫాస్ట్ వరల్డ్కి అడాప్ట్ అయ్యి ఇమ్మీడియట్, ఇన్స్టెంట్ అండ్ ఆ మోడ్లోనే ఉంటున్నామండి. బట్ మనం ఎందుకంటే హెల్త్ ఎవరిదండి, ఫైనల్గా మీదే. ఆ పెయిన్ ఏంటి, దాని ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది ఫస్ట్ మేము మాట్లాడేదే పేషెంట్తో అదండి. అసలు ఎందుకు వచ్చిందో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆ పెయిన్కి ఇప్పుడు విపరీతంగా నొప్పి ఉందండి, దానికి ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ చేయడం నెససరీ, డెఫినెట్గా నెససరీ. సో మీ పెయిన్ కిల్లర్ తీసుకోండి, దాన్ని నేను అది నేరమో లేకపోతే తప్పు అని కూడా నేను చెప్పను సార్. దాని పని అక్కడ వరకు. ఎందుకు అది ట్రిగర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ ఎందుకు అవుతుంది అని ఆలోచించుకోవడం కూడా మనకి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండి. అప్పుడే మనం ఈ మిగతా వేస్ వెతుకుతాం. కానీ నాకు మీలో విపరీతంగా నచ్చుతుంది ఏంటంటే, మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోతే ఇంకా అసలు ఆయుర్వేదం తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్క ట్రీట్మెంట్ కరెక్ట్ కాదని చెప్తారు. అలాగే ఒక అలోపతి దగ్గరికి వెళ్తే, ఇంకో హోమియోపతి దగ్గరికి వెళ్తే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మిగతాదంతా కూడా తప్పు, ఇదే కరెక్ట్ అని చెప్తారు. కానీ మీరు అన్నిటినీ ఓన్ చేసుకొని దానిలో ఉన్న ఒక మంచిని తీసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నారు. నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఫైనల్లీ మీ అందరం డాక్టర్స్, మా పర్పసే అదండి. మీ సిస్టమ్ వైపు ఫైటింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ కరెక్ట్ కాదండి. సో నా మేజర్ పాయింట్ అదే. అందుకని ఈ హాస్పిటల్లో ముఖ్యంగా మీరు ఇన్ని రకాల థెరపీస్, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ పెట్టారు కాబట్టి వీటిలో హైయెస్ట్గా మిమ్మల్ని మీకు తృప్తిపరుస్తున్న ట్రీట్మెంట్ ఏమంటారు? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి, మనం అట్లా చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా న్యూట్రిషన్ బాగా ఇంబ్యాలెన్స్ ఉందండి, వాళ్ళ న్యూట్రిషన్ మెయిన్ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ రావడానికి గట్ ఇంబ్యాలెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎంత జాగ్రత్త ఫుడ్ తీసుకున్నా బయట ఉండే ఫుడ్ క్వాలిటీ డిఫరెన్స్ వచ్చేసింది. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వెళ్ళి గట్లో ఉండే అబ్జార్ప్షన్ రేట్, అసిమిలేషన్ రేట్ కూడా తగ్గించేసింది. పోనీ గట్ నుంచి బ్లడ్కి వెళ్ళిందంటే బ్లడ్ నుంచి సెల్కి వెళ్ళదు, సెల్యులార్ రిసెప్టార్స్లో ఇష్యూస్ ఉన్నాయి. అది ఇప్పుడు మనకి రీసెర్చ్ పేపర్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు వైటమిన్ డి తీసుకుంటున్నామండి, చాలా మంది ఏమంటున్నారు, వెళ్ళి మేము సన్లో నుంచి ఉంటున్నాం అంటున్నారు. మరి ఎందుకు ఉండట్లేదండి వైటమిన్ డి? సెల్యులార్ రిసెప్టివిటీ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. నిజంగా మేడం, నేను కూడా ఇప్పుడు మొన్న మీరు నెలకి ఒక సాచెట్ ఆఫ్ 60K డి విటమిన్ సంబంధించి తీసుకోమంటారు. దానికి సంబంధించి ఓకే అది వేసుకుంటాము నెలకోసారి, అసలు ఎందుకు రావట్లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? మన సెల్యులార్ రిసెప్టివిటీ అంటే సెల్యులార్ రిసెప్టివిటీ అనేది మొత్తం బేస్ అయ్యేది జెనెటిక్ మీదే అండి. పాలిమార్ఫిజం అంటారండి దీన్ని. ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ ఉండే జీన్స్లో చేంజ్ వచ్చి అది ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్ బట్టి రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. దాంతో మనం వైటమిన్ డి పెంచినా మళ్ళీ ఈజీగా మనం, ఎందుకంటే అది హోల్డ్ అవ్వట్లేదండి సెల్యులార్ లెవెల్లో. సో ఈ న్యూట్రిషన్ ఎప్పుడైతే ఇలా హోల్డ్ అవ్వదో,
మనకి అలాంటి ఎక్కువ డిసీజెస్ న్యూరో డీజనరేషన్ ఇలాంటి కేసెస్ అన్నీ అవే సార్ ఎక్కువ. కానీ విపరీతంగా ఎండలో నించిన వాడికి కూడా డి విటమిన్ లోపం ఉంటే అప్పుడు ఏంటిది? లోపం ఉంటుందండి, ఎందుకంటే మీరు డి విటమిన్ అంటే ఎండలో నించుంటే వచ్చేసేది కాదండి. ఎండలో అంటే అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మనం అదే అంటున్నాను, మనం మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందని మనం ఓన్లీ ఫస్ట్ లెవెల్లో చూస్తున్నాం. డీప్ లెవెల్ థింకింగ్ అనేది మనం పక్కకి వెళ్ళిపోయామండి అన్ని విధాలుగాను, అన్ని విషయాల్లోనూ. ఆ ఫస్ట్ లెవెల్లో స్కిన్ అబ్జార్ప్షనే సన్కి సంబంధించిందండి. తర్వాత దాన్ని ప్రాపర్గా ఫంక్షన్ లివర్ చేయాలి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ కిడ్నీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆ తర్వాత సెల్యులార్ లెవెల్. ఈ రెండు కరెక్ట్గా లేవనుకోండి మీలో వైటమిన్ డి సరిగ్గా ఉండదు. సో మన స్కిన్ లైట్లోనే ఎక్కడో వినుంటాము, ఎక్కడో బలంగా సన్ ఎండకి తగ్గితే అది సోర్స్ అండి, కానీ మనలో ఆ రిసెప్టివిటీ అనేది ఉండాలి కదండి. మనలో రిసెప్టివిటీ గురించి మనం ఎప్పుడు ఆలోచించమండి, అదే ప్రాబ్లం అండి. సో మెయిన్ థింకింగ్లోనే ప్రాబ్లం అండి. సో అలా మేము ఐవి న్యూట్రిషన్ థెరపీ అనేది మేము వాడేది ఆ కండిషన్స్లో, ఎందుకంటే న్యూట్రిషన్ డైరెక్ట్గా ఐవి ద్వారా ఇప్పిస్తామండి. అప్పుడు అది కూడా రేర్ కేసెస్లో ఎక్కువ ఇస్తామండి, ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వగానే సెల్యులార్ లెవెల్లో రిపేర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల మేము ఇచ్చే ఈ ఫ్లవర్ మెడిసిన్స్ అనుకోండి, లేదా గట్కి సంబంధించిన హర్బ్ ద్వారా ఇక్కడ గట్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తాం. కొన్ని రోజులు అయ్యాక మీరు అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీని మళ్ళీ రిస్టోర్ చేస్తాం. కాకపోతే ఇదేమవుతుందంటే అండి, చాలా మంది నన్ను అడిగే ప్రాపర్ క్వశ్చన్, ఇది క్యూర్ అయిపోతుందా? అవుతుందండి. ఎప్పుడండి మీరు ఎన్విరాన్మెంటల్ గా ఫ్రీగా, ఐ మీన్ వితౌట్ పెస్టిసైడ్, వితౌట్ ఇన్సెక్టిసైడ్స్ కానీ, లేదా ఇలాంటి సింథటిక్ కానీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్ నుంచి మీరు దూరంగా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి. ఆర్గానిక్ ఫుడ్ తినమంటారు మీరు? ఆర్గానిక్ ఫుడ్డే ఒక్కటే కాదండి, ఆర్గానిక్ ఫుడ్, మీరు వాడే టూత్ పేస్ట్, మీరు వాడే బట్టలు, సబ్బు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు ఒక్కసారి ఆలోచించండి. అది ఎంతవరకు ఉన్నాయి, దాంట్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, అది మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాని సబ్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి. ఇట్స్ నాట్ అన్నిటికీ. ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వీటన్నిటిని మీరు ఎలా అడుగుతారు? ఫస్ట్ అది మనకి తెలిసిపోతుందండి, పల్స్ ద్వారా కొన్ని ప్యాటర్న్స్ మనకి ఐడియా వచ్చేస్తాయి, ఇది ఎపిజెనెటికల్ గా వాళ్ళు చేసేయచ్చు. వెంటనే వాళ్ళు 80% ఆన్సర్ ఎస్సే ఉంటుందండి. చాలా వరకు 80% ఆన్సర్స్ ఎస్సే ఉంటాయి, ఎందుకంటే మనం మెయిన్ గా పల్స్ ద్వారా మనకి చాలా వరకు ఐడియా వచ్చేస్తుందండి, దట్ వీళ్ళు ఈ ప్యాటర్న్ లో ప్రాబ్లం ఉంటుంది ఈ ఇష్యూలో. అలాగే మైగ్రేన్ గురించి మాట్లాడుతున్నాం. చాలా చిన్న విషయంలాగా ఉంటుంది, ఎవరికి కనబడదు. ఆ నరకం, ఆ నొప్పి అవతల ఎవరైతే మైగ్రేన్ అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. దానికి లైట్ పడితే కోపాడతారు, లేకపోతే సౌండ్ వస్తే చికాకు పడతారు. వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. అదే ఇది మైగ్రేన్ అనేది ఎక్స్ప్రెషన్, దీంట్లో ప్రాబ్లం అనేది మేజర్గా లివర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ట్రీట్మెంట్ లివర్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఎక్స్ప్రెషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మనం నర్వ్స్కి ఇస్తాము, పెయిన్ కిల్లర్ అంటాము, ఎక్స్ప్రెషన్ అంటాం, లైట్ సెన్సిటివిటీ అంతా నర్వ్ మీదే వర్క్ చేస్తాం. నర్వే కరెక్టే, బట్ ఇట్స్ ఫస్ట్ పార్ట్. అసలు వచ్చేది అది లివర్లో పిత్తం పెరిగి దాని యొక్క ఫ్లో బట్టి మైగ్రేన్స్ వస్తాయండి. సో మేము ఎక్కువ ట్రీట్మెంట్ లివర్ ద్వారా ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళకి మైగ్రేన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే మైగ్రేన్ అని చెప్తారే కానీ అది కొన్నిసార్లు మైగ్రేన్ కూడా ఉండదండి. అది అక్కడ పేషెంట్ బట్టి, వాతం వల్ల వచ్చింది, నర్వ్ డిజార్డర్ వల్ల ప్రాబ్లం ఉంది, మూవ్మెంట్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇవ్వాలి. వేడి చేసింది, మీరు ఇప్పుడు అన్నట్టు కళ్ళు నొప్పి ఇవి ఉన్నాయి, పిత్తం పరంగా వెళ్తాం. ఏదైనా సెక్రీషన్లో ప్రాబ్లం ఉంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్లాక్ అయ్యి ఉన్నాయి, అది కఫం పరంగా వెళ్ళాలి. అక్కడ పేషెంట్ బట్టి వెళ్ళటం కరెక్ట్ అండి. సో మేము అందుకనే మీది ఏ డిసీజో కన్నా ముందు మీరు రండి అంటామండి. ఈ డిసీజ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్లో కింద కన్సిడర్ చేసి నెక్స్ట్ పార్ట్ అంతా వాళ్ళ బట్టి వెళ్తున్నాం కాబట్టి మాకు ట్రీట్మెంట్ అనేది కుదురుతుంది. కానీ ఇప్పుడు హాస్పిటల్స్ అనగానే లక్షల కొద్దీ డబ్బులు అవుతున్నాయనో, లేకపోతే చాలా కష్టమైపోతున్నాం, గంటల కొద్దీ ఈ టెస్ట్లన్నీ, ట్రీట్మెంట్లన్నీ, వీటికి సంబంధించి క్యూలో నించోవాలని ఒక భయం ఉంటుంది. హాస్పిటల్ అనగానే ఒక వాతావరణానికి ఆటోమేటిక్గా భయపడిపోతాం హ్యూమన్స్ ఎవరైనా. దానికి మీ దగ్గర ఉండే, అంటే మీ దగ్గరికి వస్తే ఒక నాలాంటి సామాన్యుడు మధ్యతరగతుడు వచ్చాడు అనుకోండి, ఎలాంటి ఫీజులు ఉంటాయి మీ దగ్గర? బయట కంపారిటివ్గా అయితే మేము అంత హై ఛార్జ్ అయితే చేయమండి, కానీ కొన్ని మేము కూడా బయట నుంచి తీసుకుని కొన్ని ఇంపోర్ట్ చేసిన మాలిక్యూల్స్ ఉంటాయి, దానికైతే మేము ఛార్జ్ చేయక తప్పదు. సో మాది పరంగా నామినల్ ఫీజేనండి, మాది అంత హై కాస్ట్లు అయితే ఏమి ఉండదు. కాకపోతే మెయిన్ మాకు కావాల్సింది మనీ దీనికన్నా పేషెంట్ డెడికేషన్ టు కమ్ రావాలండి. మెయిన్ ఏంటంటే దే షుడ్ కమ్ అండ్ దే షుడ్ పుట్ అన్ ఎఫర్ట్. చాలా మంది పేషెంట్స్ ఏమంటారు మాకు టైం లేదంటారు. హెల్త్ మీది, టైం కూడా స్పెండ్ చేయాలండి, ఎందుకంటే హెల్త్ ఫైనల్లీ మీదే కదండి. సో ఆ ఎఫర్ట్, ఆ డెడికేషన్ కనుక వాళ్ళకు ఉంటే చాలా. మాకు అంటే మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇవేనండి. మెడిసిన్ వేసుకునే టైం లేదు, ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ అండి, మెడిసిన్ వేసుకునే టైం లేదు అనేది దానికి మేము మా దగ్గర కూడా సొల్యూషన్ లేదండి. కానీ ఒకవేళ వస్తే మాత్రం అంటే 1 pill
స్టెప్ మాది కాదండి, మాది ప్రాసెస్ హీలింగ్ అని. ఓకే. అండ్ ఆ ప్రాసెస్ కంప్లీట్గా మళ్ళీ రిస్టోర్ చేసేంత వరకు వీ హ్యావ్ టు బి అసోసియేటెడ్. అండ్ డిసీజ్ ఏది కూడా వన్ డే వచ్చింది కాదండి, ఇట్స్ అ జర్నీ. ఓకే. హీలింగ్ ఆల్సో విల్ బి అ జర్నీ. హీలింగ్ ని మనం బ్లాక్ చేసి ఇక్కడతో అయిపోయిందంటే ఇట్ విల్ రిపీట్. మనం మూడిట్లో ఏదో ఒకదాని కాంప్రమైజ్ అవ్వాలి. అంటే So మీరు చెప్పేది ఇస్తే ఎక్కడో వచ్చి ఉంటది, దానికి మూలం ఎక్కడో ఉంటది. అవునండి, అదొక స్టార్ట్ ఎప్పుడో అయిపోయిందండి, అదే. దాన్ని మనం రీవైండ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే. రీవైండ్ చేయాలి, అన్వైండ్ చేయాలి, ఆ నాడ్ ని మొత్తం అన్ని విధాలుగా తీస్తేనే అది ఒక స్మూత్ థ్రెడ్ కింద వస్తుంది. ఇంకొక విషయం, ఇప్పుడు మొత్తం అంతా ఫిజికల్గా చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటారు, చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తారు, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి డాక్టర్ నిర్లేప గారు అయితే ఏం చెప్తారు? నేను దేనికైనా ఫస్ట్ పల్స్ అయితే చూస్తానండి. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసిన పల్స్ ప్యాటర్న్స్ కానీ పరంగా బ్లడ్లో ఎక్కువగా ఆర్బీసీ కౌంట్ ఒకటి పెరుగుతుందండి విపరీతంగా. అది నేను అంటే అసలు మనం ఎక్స్పెక్టే చేయము. జనరల్ సిబిసి చూసినా ఆర్బీసీ కౌంట్ ఎప్పుడు అవసరం కానీ ఎక్కువే ఉంటుందండి. ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయండి, సీరం ఫెరిటిన్, అది ఎప్పుడు పడిపోయి ఉంటుంది, తక్కువే ఉంటుంది. మనం హార్డ్లీ చెక్ చేస్తాం. వైటమిన్ డి లెవెల్స్ ఎప్పుడు లోనే ఉంటాయి, దో మీరు స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఓవరాల్గా జెనెటిక్లోనే చేంజ్ వచ్చిందండి. విత్ ద టైం మనం టెక్నాలజీ పెరిగింది డెఫినెట్లీ, మనం తరం అన్నీ చేంజ్ అవుతుంది. సో దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి బాడీలో. కంపారిటివ్లీ మీరు ఇప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ఒక తరంలో ఇప్పుడు మీరు చాలా ఇనిషియేషన్ స్టేజ్లో చాలా పెద్ద డాక్టర్ లాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయేమో. ఎక్కువగా మేము చూసేది ఎలర్జీస్ అండి. అసలు ఇండియా మేము మా చిన్నప్పుడు ఎప్పుడు ఎలర్జీస్ పెద్ద వినలేదు. ఎక్కడైనా తిరిగేయచ్చు, వాటర్ ఏదైనా తాగేయచ్చు, మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్, ఇయర్లీ వన్స్ ఫీవర్. ఇప్పుడు నేను చూసినది 3 months ఒకసారి ఫీవర్. ఎలర్జీస్కి విపరీతంగా మనం లోన్ అవుతున్నాం. సో మన ఇమ్యూన్ అనేది ఇస్ గోయింగ్ డౌన్. రెండోది నేను చెప్పేది ఏంటంటేనండి, మైండ్ సెట్ చేంజ్ అయిందండి నా ఉద్దేశంలో. స్ట్రెస్ తగ్గాలనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది, మనం స్ట్రెస్ ఎండ్యూరెన్స్ అవ్వాలనేది పోయింది. ఎప్పుడు కూడా మనము స్ట్రెస్ తగ్గించాలని ఎప్పుడు ఆలోచించకూడదండి. స్ట్రెస్కి మనం మన స్కిల్ పెంచుకోవాలండి టు ఫైట్ ఇట్. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. సో వీ హ్యావ్ టు బీ స్ట్రెస్ ఎండ్యూరెంట్. నేను పేషెంట్ కూడా ఫస్ట్ అదే చెప్తాను, మేము మీకు సపోర్ట్ చేస్తాం టు హీల్ చేసేది మీ బాడీయే కాబట్టి ఎఫర్ట్ పెట్టేది, మైండ్ పెట్టేది అంతా మీ బాడీనే. మేము తీసుకున్న థెరపీస్ అని కూడా విచ్ విల్ సపోర్ట్ ఆర్ ట్రిగర్ యువర్ ఇమ్యూన్ ఆర్ విల్ సపోర్ట్ యువర్ హీల్. మీది రిప్లేస్ చేసేవేవి ఉండవండి. మేము తీసుకున్న థెరపీస్ అన్నింటిలో ఓన్లీ సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఉంటాయండి. ఎందుకంటే ఫైనల్గా యుద్ధం చేయాల్సింది మీరే, ఎవరు ఇండివిజువల్. బేసికల్ పరీక్ష రాసేవాడే చదవాలి కానీ మనం చదవలేం కదా. మనం పరీక్షని కూడా ఎక్కువ ఆలోచిస్తామండి. అంటే మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని ఎక్కువగా బాబాయ్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది, మనం స్ట్రెస్ ఎండ్యూరెంట్ అవ్వాలి, ఆ స్ట్రెస్ని ఎదుర్కొనే శక్తి మనకి రావాలి. సో మనం దాంట్లో చేంజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఇంత ప్రాబ్లం. పాతకాలంలో నేను చూసినలో అది ఉండేదండి, ఇప్పుడు అది తగ్గిపోతుంది. చిన్న వాటికి స్ట్రెస్, ఇంట్లో రిలేషన్షిప్లో స్ట్రెస్, అంత టెంపరీ అండ్ ఫాస్ట్ మోడ్కి వెళ్ళిపోయింది అనేది నా అనాలిసిస్ అండి. నేను వెళ్ళకూడదన్నాను. దీంతో పాటు మన గ్రౌండింగ్ కూడా లేదనుకోండి, గ్రౌండ్ అంటే రూటెడ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎప్పటికైనా వి విల్ నాట్ సస్టైన్. ఈ మధ్యకాలంలో హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఏమన్నా గైడ్ లైన్స్ ఉంటాయా మీ దగ్గర వచ్చే ట్రీట్మెంట్ పేషెంట్స్? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అండి. స్పెసిఫిక్గా ఇట్లా అంటే నేను మేజర్లీ స్టిక్ టు మై ప్రొఫెషన్ ఎక్కువ. సో ఒకవేళ వాళ్ళు రిలేషన్షిప్లో ఉండే వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కూడా నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే అండి, ఎవరో బాధ పెడుతున్నారు కాబట్టి నేను బాధపడుతున్నాను అనేది తప్పండి. బాధపడాలా లేదా అనే డిసిషన్ మనది. అయితే ఇప్పుడు మేడం ఇందులో నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఒక పేషెంట్ని ప్రేమగా చూడాలి. అంటే డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటంటే, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలరా, చెయ్యి మంచిది, ఆమె చూసే విధానం బాగుంటుంది, ఆమె మాట్లాడే విధానం బాగుంటుంది అని బయటికి రావడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది ఈ మధ్యకాలం. అంటే కార్పొరేట్ కల్చర్ వచ్చింది. ఒకప్పుడైతే డాక్టర్ చెయ్యి మంచిదిరా, అక్కడికి వెళ్తేనే తగ్గిపోద్ది అనేవాళ్ళు. మీ దగ్గర అటువంటి ట్రీట్మెంట్కి వచ్చే ఒకళ్ళు ఆటోమేటిక్గా ఒకళ్ళు నచ్చితే దానికి సంబంధించి వాళ్ళ బంధువులకు చెప్పడం, వాళ్ళ చుట్టాలకు చెప్పడం, అలాగే ఒక చైల్డ్ లాగా వస్తుంది. మీకు అలాంటి వాళ్ళు ఉన్నారండి? ఇప్పటి వరకు వచ్చింది అట్లాగేనండి. మేము స్పెసిఫిక్గా ఏమి దీనికోసం అడ్వర్టైజ్ కానీ అలా చేసింది లేదు. మౌత్ టు మౌత్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వచ్చారండి చాలా వరకు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతవరకు అలాగే వచ్చిన వాళ్ళండి. బట్ మాది కూడా కండిషన్స్ రకరకాలుగా ఉంటాయండి. ఎవ్రీ టైం
మేము కూడా అంత అటెన్షన్ ఇచ్చి మాక్సిమం వీ ట్రై అవర్ బెస్ట్ అండి, బట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ చాలా వరకు. ఇప్పుడు కరోనా తర్వాత రకరకాల సిమ్టమ్స్ తోని గబాల్న సడన్ గా ఒక మనిషి పలానా ప్రాబ్లంలో పడ్డారంటే అబ్బాయి కరోనా వచ్చిన తర్వాత అందరికి ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఏమొస్తుందో తెలియట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైంలో మీరు మీ పేషెంట్స్కి చెప్పే జాగ్రత్తలు అంటే? మేజర్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోమని ఎక్కువ చెప్తామండి. ఇన్ఫ్లమేషన్ కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఓవరాల్గా ఎక్కువ ఉంటుందండి. సో దానికోసం అని మేము చేసేది ఆటో హీమోథెరపీ అని ఒక థెరపీ ఉందండి, ఓజోన్తో చేస్తాము. మేము చూసిన దాని నుంచి రిజల్ట్స్ బాగున్నాయండి. ఆటో హీమోథెరపీ చేసినప్పుడు వాళ్ళకి ఈ ఫెటిగ్ కానీ మీరు అన్నట్టు ఈ సడన్ ఇంటర్ ఆఫ్ డిసీజెస్ అనేది మీకు డిఫరెన్స్ ఉంటుంది. అది మేము ఇప్పుడు అది కూడా సేమ్ బేస్ చేసేది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టండి. ఇప్పుడు వాళ్ళు వాతం, పిత్తం, కఫం అని మేజర్గా మీరు సింపుల్గా అర్థం అవ్వటానికి. సో దాన్ని బట్టి దాంట్లో పెట్టే ఆక్సిజన్ అండ్ ఓజోన్ డోసేజ్ని వేరీ చేస్తామండి. దాంతో వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అంటే క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు దాకా మాట్లాడుతుంది అంతా డాక్టర్స్ టెక్నాలజీలో మాట్లాడుతున్నారు మీరు. ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా నాకు? అంటే మీ రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, రోజు 24 అవర్స్ని ఎలా డివైడ్ చేసుకుంటారు? ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నారు కదా. మాది జాయింట్ ఫ్యామిలీ అండి. నేను, మా హస్బెండ్, మాకు 3 పిల్లలండి. మా సిస్టరు, మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, మళ్ళీ వాళ్ళిద్దరు మ్యారీడ్ అండి. సో మేమందరం ఒకే ఇంట్లో ఉంటాము. లేదండి, అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. తర్వాత వాళ్ళకి 3 పిల్లలండి. ఇప్పుడు తను 3rd ప్రెగ్నెంట్. సో మా ఇంట్లోనే పిల్లలు ఉంటారండి, అన్ని ఏజ్ నుంచి ఉంటారు. అందరికన్నా పెద్ద తను 5 years అండి. ఇప్పుడు తను మా పాప అండి. సో మేము మెయిన్గా ఎక్కువగా హోమ్ స్కూలింగ్ నేను ప్రిఫర్ చేసుకున్నదండి. లేదండి, నేను స్కూల్కి పంపించలేదండి. నేను హోమ్ స్కూలింగ్ చేద్దామని నేను డిసైడ్ అయ్యి సో వీ స్టార్టెడ్ విత్ దాట్ అనమాట. సో మార్నింగ్ టైం నేను ఎక్కువగా హోమ్ స్కూలింగ్కి స్పెండ్ చేస్తానండి, వాళ్ళ పిల్లలకి స్పెండ్ చేస్తామండి. పొద్దున్న లేవగానే మామూలుగా డైలీ రొటీన్ పూజ, చదువు, ఫుడ్ అండ్ దెన్ చదువు. తర్వాత మధ్యాహ్నం నుంచి నేను ఎక్కువగా క్లినిక్లో ఉంటానండి. సో తన అంటే మా అమ్మాయి అండి, పెద్ద అమ్మాయి ఫస్ట్, తనకి ఇంకా మిగతా ఆర్ట్స్ కూడా, అంటే నా ఉద్దేశంలో రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ స్టడీతో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ క్రియేటివ్ ఫీల్డ్ కూడా ఉండటం బాగుంటుందని తనకి పాటలు, డాన్స్ కూడా నేర్పిస్తున్నామండి. సో పాటల మీద తనకి చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో తను ఈక్వల్గా స్పెండ్ చేయాలి ఇది అనే ఉద్దేశంతో హోమ్ స్కూలింగ్. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, స్కూలింగ్ ఇప్పుడు అందరూ పెద్ద స్కూల్లో చేర్పిస్తే చాలా గొప్ప అనుకునే టైంలో అసలు హోమ్ స్కూలింగ్ అనే కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చారు? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 3 పిల్లలు ఏంటండి ఈ రోజుల్లో అనేది? మా ఉద్దేశంలో అండి, ఎంత మనం ఇప్పుడు కష్టపడి ఇది ఎస్టాబ్లిష్ చేస్తామో ఫ్యూచర్ జనరేషన్లో కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే నెక్స్ట్ అసెట్ నా పరంగా వాళ్ళే మన నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. సో దీన్ని నిలబెట్టాలన్నా లేకపోతే ఏదైనా నెక్స్ట్కి మనం తీసుకెళ్లాలన్నా కూడా పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మా ఉద్దేశం అండి. వాళ్ళు మన అన్నిటినీ మన ముందు తీసుకెళ్తారు, వాల్యూస్ని, మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ని అండ్ మన వర్క్ని. సో నేను ఆ ట్రెడిషన్ సిస్టమ్ని నేను నమ్ముతానండి బేసికల్గా. ఎందుకంటే అప్పుడే అది స్ట్రెంగ్తన్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఈ పల్స్ అనేది, ఈ టైప్ ఆఫ్ చికిత్సా విధానము ఏదైతే చాలా మందికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇక్కడతోనే అయిపోవటం నాకు ఇష్టం లేదండి, అండ్ హిస్ హస్బెండ్కి కూడా ఇష్టం లేదు. సో దీన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి అంటే ఈ ఇంటిగ్రేటెడ్ వేలో, అంటే మనం పాత అనేది మోడర్న్ కంప్లీట్గా ఇప్పుడుండే కాలము అవ్వకూడదండి మా ఉద్దేశంలో, అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వే ట్రెడిషన్లోనూ కాదండి. అది ఒక ఫ్యూజన్ లాగా వెళ్తే మనం ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం ఇన్ అ బ్యాలెన్స్డ్ వే అనేది మా మెయిన్ బిలీఫ్ అండి. సో రెండింటిని. పిల్లలు ఎప్పుడు అడగరా అండి మేము వేరే స్కూల్కి వెళ్తాము? ఏమీ లేదండి, మార్నింగ్ పూట మొత్తం వాళ్ళకి స్కూల్కి కావాల్సిన దట్టు ఎన్విరాన్మెంట్ అన్నీ ఉంటుందండి. బట్ నా పరంగా అసలు స్కూలింగ్ ఎన్విరాన్మెంట్ కన్నా నేను నా ఉద్దేశంలో నాలెడ్జ్ అనేది ఇట్ షుడ్ బి లైక్ ఇన్నర్ట్ క్వాలిటీ. అంటే అదేదో మనం అదొక వర్క్ కిందో, ఎందుకంటే మనం స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫీల్ అవుతాం చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఇష్టం లేని పని చేయమంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు స్కూల్కి పంపించి వాళ్ళు ఇంత సిలబస్ ఇచ్చి వాళ్ళు ఇంత చదువు చెప్పి వాళ్ళ వల్ల మా పిల్లలు స్ట్రెస్ పడ్డారు అని మనం ఇంట్లో వాళ్ళ దగ్గర రిపీట్ చేసి మనం స్ట్రెస్ అనే కన్నా వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ తెప్పించామనుకోండి, ఇంట్లోనే వాళ్ళు ఫన్ కింద వాళ్ళు కనుక చదువు అనేది ఒక నార్మల్ థింగ్. అంటే అసలు యాక్చువల్గా ఆలోచించుకున్నాం అనుకోండి, మనం ఎందుకు చదువుతున్నామండి? తెలుసుకోవటం కోసం, నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ ఎందుకు కావాలండి? మనకి అప్లై చేసుకుని మనం ఇవాల్వ్ అవ్వటానికి.
అది మన డైలీ లైఫ్కి మనం అప్లై చేసి మనం ఒక పర్పస్ కోసం వెళ్ళటానికి. ఫైనల్గా మనం అందరం చేసేది దేనికండి, ఇంత కష్టపడేది దేనికండి, దేనికి పిల్లలకే కాదండి, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ లీడ్కి, ఒక లైఫ్కి మెయిన్ ఎసెన్స్ ఏంటండి, ఒక లైఫ్కి మెయిన్ ఎసెన్స్ ఒక డైరెక్షన్, ఒక పర్పస్ అండి. ఆ పర్పస్ని వాళ్ళు అచీవ్ అవ్వటం ఇన్ రైట్ వే అనేది ఫైనల్ పాయింట్. దానికి హెల్ప్ అయ్యేది నాలెడ్జ్, ఆ లైఫ్ మనం ఆ ఫుల్ఫిల్ చేయడానికి. సో నేను ఎక్కువగా చెప్పినది, మేము వాళ్ళకి చెప్పేది కూడా, మనకు ఒక పర్పస్ అనేది పెట్టుకోండి, దానికి కావాల్సినట్టుగా మన లైఫ్ స్టైల్ మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, కానీ స్ట్రెస్ఫుల్గా అనిపించదండి. బయట వచ్చే సిచ్యువేషన్స్ని కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో నా ఉద్దేశంలో దిస్ ఇస్ ద బెస్ట్. చాలా మంది అడిగారండి. నా పరంగా అది సంపద అని. చాలా మంచి ఓకే, మీ సంపదని మీ దగ్గర ఎవరు ఇంకా మళ్ళీ దాన్ని ఎవరు ఈ జనరేషన్ లో మళ్ళీ చేస్తారని నేను అనుకోవట్లేదు. అది మీ ఫ్యామిలీ సంపద, మీరే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంత నాలెడ్జ్ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఫైనల్ కన్క్లూజన్కి వచ్చినప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ గురించి ఒక్కసారి, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో పార్కిన్సన్స్ గురించి ఫస్ట్ మీరు చెప్పారు నాకు. ఆ పార్కిన్సన్స్ సంబంధించి ఆ వ్యాధి అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎటువంటి రోగులు వస్తారు, దానికి సంబంధించి మీరు చికిత్సా విధానం ఏంటి? మనం ఇది వెళ్ళే ముందు నేను మనం కనుక డిసీజ్ని ఒకటి మనకి కనిపించే సిమ్టమ్స్ అదంతా ఒకటండి, దాన్ని ఏమంటారు అనేది పేరు, డయాగ్నోసిస్ అంటారు దాన్ని. ఇది ఒక పార్ట్. వీటన్నిటికీ ఒక బేసిక్ ప్యాథాలజీ, అంటే బేసిక్గా మన బాడీలో ఒక ప్రాబ్లం రావాలి అంటే ఒక సిస్టంలో ఉండేది తప్పుతుంది, ఆ తప్పేదాన్ని ప్యాథాలజీ అంటారు. ఆ ప్యాథాలజీని రకరకాల ఎక్స్ప్రెషన్స్లోకి తీసుకెళ్తుంది, అది ఒక పార్ట్ అండి. దీన్ని ట్రిగర్ చేసే పార్ట్లన్నీ కాజ్ ఫ్యాక్టర్స్. ఈ పార్కిన్సన్స్ అనేది ఒక న్యూరో డీజనరేషన్, న్యూరో అంటే నర్వస్ సిస్టమ్ అండి, మన నరాలకి సంబంధించిన వ్యాధి. అది ఎప్పుడైతే మన బాడీ అనేది ఎప్పుడు కూడా రీజనరేట్ అవుతూ ఉంటాం, అంటే పెరుగుతూ ఉంటాం, మనం గ్రో అవుతూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ అనేది అంటే ఒక ఏజ్ దాటిపోగానే ఎందుకు మనలో ఓల్డ్ ఏజ్ అనేది వస్తుంది అంటే వీ స్టార్ట్ టు డీజనరేట్, అంటే మనం మన ఉండే వైటాలిటీ అన్ని కూడా తగ్గటం మొదలవుతాయి. ఇప్పటి వరకు పెరిగినది కాస్త మనం డీజనరేషన్, దాన్ని ఏజింగ్ అని, వయసు వస్తుందనో లేకపోతే నెక్స్ట్ అంటే ఓల్డ్ ఏజ్లోకి వెళ్తున్నట్టు, సో దాన్ని ఏజింగ్ అని చెప్తారండి. సో అందులోంచి ఒక డిసీజ్ని మనం ఎందుకు మనకి ఏజింగ్ వస్తుంటే ఎప్పుడైతే మనకి డీజనరేషన్ అనేది వస్తుందో అప్పుడే ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసికల్గా మీరు పార్కిన్సన్స్ అని దానికి ఒక టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు ఫైన్ యాక్టివిటీస్ చేయలేరు, బటన్స్ పెట్టుకోవటం, రాయటం, మర్చిపోవటం అనేది ఉంటుంది, షేకింగ్ ఉంటుంది, ట్రెమర్స్ ఉంటాయి, ఇవన్నీ సిమ్టమ్స్ అండి. అలాంటిదే సిమిలర్గా ఆల్జిమర్స్ ఉంటుంది. ఆల్జిమర్స్ అనేది ఎక్కువగా మతి మరుపు, డెమెన్షియా, అంటే ఇప్పటివి మర్చిపోతారు, పాతవి గుర్తుంటాయి. సో ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టారు, ఆ టైప్ ఆఫ్ స్పేషియల్ మెమరీలో లాస్ ఉంటుందండి. అట్లా ఇందులో మళ్ళీ బోల్డ్ రకాలు ఉంటాయి, వీటికి బోల్డ్ పేర్లు పెట్టచ్చు మనం నెక్స్ట్ సిమ్టమ్స్ బట్టి. కానీ మెయిన్ ఏంటంటే వీటన్నిటికీ మెయిన్ రూట్ పాయింట్ ఏంటంటే న్యూరో డీజనరేట్ అయిపోతుంది. అంటే మన బాడీలో ఒక థాట్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్లో నర్వ్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలండి, అది న్యూరో ట్రాన్స్మిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాంటి న్యూరో ట్రాన్స్మిషన్ జరగాలి, ఎలాంటి జరగకూడదు అనేది అంతా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అది తప్పుతుందో అప్పుడు మనకి న్యూరో డీజనరేషన్ అయితే ఒక కెమికల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, లేదా దానికి ఆపోజిట్ కెమికల్ తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా ఒకటి ఎక్సెస్ అయినప్పుడు ఒకటి ల్యాక్ ఆఫ్ అయిపోతుంది. ఈ విషయంలో చూసినట్టయితే డోపమైన్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల వీళ్ళకి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. జనరల్గా మేనేజ్మెంట్కి ఇచ్చే థెరపీ ఏంటంటే ఆ డోపమైన్ని బ్లాక్ చేస్తారు. ఎంతసేపు మనం బ్లాక్ చేయగలిగితే మళ్ళీ వాళ్ళు నార్మల్ అవుతారు, మళ్ళీ అది స్టార్ట్ అవ్వగానే మళ్ళీ తెలియదు. కానీ దీన్ని మేము చూసే విధానం ఏంటంటే అసలు అక్కడ వరకు వెళ్ళడానికి ముందు గట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏ డిసీజ్ అయినా మేజర్లీ స్టార్ట్ అయ్యేది గట్లో, ఎందుకంటే గట్ కూడా ఇస్ ద సెకండ్ బ్రెయిన్. గట్లో ఉండే న్యూరో ట్రాన్స్మిషన్ బట్టి కూడా మనకి బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిషన్ కనెక్ట్ అయ్యి ఉంటుందండి. మనకి తెలియదు కానీ గట్టు చుట్టూ కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఈఎన్ఎస్ అంటాం. సో ఇంత గట్కి ఇంపార్టెన్స్ అండి, అందుకని ఫుడ్కి అంత ఇంపార్టెన్స్. ఎందుకంటే యు ఆర్ వాట్ యు ఈట్, మీరు ఏం తింటారో మీరు అలాగే లాంగ్ టర్మ్లో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఆ నెక్స్ట్ మీ స్ట్రక్చర్ అంతా దాని బేస్ మీద అది వేరీ అవ్వకుంటూ వెళ్తుందండి. సో గట్ హెల్త్ అనేది మేము పార్కిన్సన్స్ విషయంలో వచ్చినప్పటికీ ఫస్ట్ గట్లో వాళ్ళ కండిషన్ ఏంటి, గట్ ట్రాన్స్మిషన్ ఎట్లా ఉంది, గట్లో వాళ్ళు గట్ బ్యారియర్స్ అంటారు, అంటే గట్ నుంచి మన బాడీలోకి వెళ్ళటానికి ఒక బ్యారియర్. ఎట్లా అయితే పోలీసులు నిలబడి ఉంటారు, మనం ఒక చోటు నుంచి వెళ్ళొచ్చా లేదా అని ఆ బార్డర్ దగ్గర చెక్ ఉంటుంది చూడండి, అట్లాగా ఏది వెళ్ళాలో
ఏది వెళ్ళకూడదు అనేది స్లోగా అది ఫస్ట్ లీక్ అవటం మొదలు పెడుతుంది. ఆ బ్యారియర్ స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్ల ముందు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో టాక్సిన్స్ ఏదైతే బయటికి వెళ్ళిపోవాలో అది ఇంటర్నల్ సిస్టమ్కి రావటం వల్ల అవుతుంది. ఇది ఇంటర్నల్గా రావటం వల్ల ఇమ్యూన్ యాక్టివ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ చెక్ పాయింట్ అది యాక్టివ్ అయ్యి అది అన్కంట్రోలబుల్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పేది పార్కిన్సన్స్ ఇదంతా పెద్దవాళ్ళ విషయంలో జరుగుతుంది మేడం. పెద్దవాళ్ళే కాదండి, ఇప్పుడు 40-50 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మనం నోటీస్ చేయము. మీరు అన్నట్టు మతిమరుపు ఫస్ట్ స్టార్టింగ్. అంటే మతిమరుపు అనేది ధ్యాస లేక ఉంటుందని అన్నాను, బట్ ఇన్ని ఉంటాయి ఎందుకంటే ఫుడ్ వల్ల. సో స్టార్టింగ్ ఆఫ్ పార్కిన్సన్స్ మనం చేయాలంటే ఫుడ్, గట్, ఆ తర్వాత నర్వస్ సిస్టమ్ చేసుకుంటూ వెళ్తే పార్కిన్సన్స్ లో మనకి ఈజీగా మనం ఓవర్కమ్. అయితే మేడం ఇప్పుడు నాకు ఇప్పుడు అంటే నేను ఎందుకు పెద్దవాళ్ళు అన్నానంటే చిన్నపిల్లలు ఈ మధ్య ఆటిజం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ టైంలో సెల్ ఫోన్ పట్టుకొని 24 గంటలు చూడటం వల్ల లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఆటిజానికి సంబంధించి నిజంగా ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణాతీతం. అలాంటి వాళ్ళకి ఆటిజం పిల్లలకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్? ఆటిజం కూడా మళ్ళీ మనం బ్యాక్కి మనం చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తీసుకునే ఫుడ్ ఫస్ట్ స్టెప్ అండి. అంటే దాని వల్ల ఇది వచ్చేసింది అని నేను చెప్పను, కానీ ఆ ఫుడ్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఉండే గట్లో మనకి ఒక మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయో దానికన్నా ఎక్కువ మైక్రోబయోటా అంటాం, మైక్రోబయోమ్ అంటాం. అన్ని చిన్ని కణాలు లాగా ఉంటాయి. కణాలు కదండి, మైక్రోబ్స్ అంటాం. అంటే ఒక రకమైన పారాసైట్స్ లాగా అనుకోండి. అట్లాంటి ట్రిలియన్స్ అంటే మన సెల్స్ కన్నా ఎక్కువ ఉంటాయండి. వాటిలో మనతో పాటు హ్యాపీగా ఉండేవి, మనతో పాటు ఈక్వల్గా ఉండేవి కొంత ఉంటాయి. కొన్ని బెనిఫిషియల్, కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా కొన్ని హెల్ప్ చేస్తాయి. కొన్ని మనకి ఆపోజిట్లో వర్క్ అవుతుంటాయి. సో ఈ రేషియో అనేది ఎప్పటికప్పుడు వేరీ అవుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి తీసుకునే ఫుడ్తో అది కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది గుర్తు వస్తుంది, అధిక బరువు అదొక పెద్ద సమస్య. ఇప్పుడు ఆటిజం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు ఈ ఆటిజంకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందా మేడం మీ దగ్గర? ఉంటుందండి. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే అండి మీ ఉద్దేశంలో పర్ఫెక్ట్ అంటే నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడో అలా ఉండడానికి అవకాశం ఉందా ఆటిజం? ఇదే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బిహేవియరల్ డిజార్డర్ అండి. దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది బిహేవియర్ మీద, గట్ మీద, మళ్ళీ న్యూరో ట్రాన్స్మిషన్. అట్ ద సేమ్ టైం మీరు ఇంట్లో కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వేర్ మనం వాళ్ళని రీబ్యాక్కి తీసుకెళ్ళగలగాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఓవర్ కేర్ చేస్తాం పిల్లల్ని. ఉండాలండి, ఓవర్ కేర్ ఉండాలి. బట్ అది వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తున్నప్పుడు మనం ఆ చేంజ్ కూడా తీసుకురాగలగాలి. సో మనం కొంచెం న్యూట్రల్గా కనుక, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కేసెస్ ఏంటంటే ఇక్కడ మనకు చేంజ్ అవుతున్న బిహేవియరల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఫుల్గా లేకపోతే మాత్రం అంత అంటే కంప్లీట్గా నార్మల్ అని నేను చెప్పలేను. బట్ 80-90% వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసేయగలరు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగలరు, వెళ్తారు. ప్రాబ్లం నేను చూసిన చాలా కేసెస్లో ఒక పేరెంట్ మాత్రం ఎలా అయితే నార్మల్ పిల్లని చూస్తా ఆవిడ అలాగే చూస్తారు ఆ అబ్బాయిని. నాకు చాలా అంటే కరెక్ట్ తప్పు చేస్తున్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఎక్కడికైనా వెళ్ళి మీరు గెంతులు వేస్తున్నావు అంటే నువ్వు గెంతులు వేయకూడదు, ఎవరైనా హాస్పిటల్ అని చెప్పాలండి. మా అబ్బాయికి ఆటిజం అంటే పక్క వాళ్ళకి చెప్పడం కాదండి. అంటే దట్స్ వాట్ నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ అండి. అంటే నువ్వు తనకి చెప్పు ఎట్లా బిహేవ్ చేయాలన్నది, వింటారు వాళ్ళు. ఆ ఎన్విరాన్మెంట్ ఇస్తే మాత్రం వాళ్ళు చేంజ్ ఈజీగా వస్తుంది. నేను చూసిన దాంట్లో అది తగ్గుతుందండి. మనం ఆ జాలి దీంతో అయ్యో ఇతనికి బాగాలేదు కదా సర్లే అనేసి దీంట్లో తనని ఇంకా ప్రొవోక్ చేస్తాం టువర్డ్స్ ద డిసీజ్ బిహేవియర్. దాంతో తనకి ఎగ్జాక్ట్లీ సో తనకి కంట్రోల్ చేసుకోవాలనేదే తెలియనప్పుడు అతను ఎట్లా కంట్రోల్ చేసుకుంటాడండి? కొంత మనం చెప్పాలి, కొంత మనం ట్రీట్ చేయాలి. రెండు జరిగితేనే ఆటిజంలో ఫుల్ సక్సెస్ వస్తుంది. లేకపోతే మాత్రం చాలా వరకు వాళ్ళు మేనేజ్ చేసేయగలుగుతారండి. 80% వరకు అయితే మేము. ఓకే, ఇప్పుడు ఒక్కసారి షుగర్ గురించి, బీపీ గురించి చాలా నార్మల్గా ఇప్పుడు రొటీన్ లైఫ్లోకి వచ్చేస్తానే అన్నట్టుగా మాట్లాడారు. షుగర్ వేరు, బీపీ వేరు. షుగర్కి సంబంధించి కానీ బీపీకి సంబంధించి కానీ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? డయాబెటీస్ అనేది మేజర్గా మెటబాలిక్ డిజార్డర్ అండి. దానికి సీటు ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్తో పాటు మనం కొన్ని ఇంకో ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి వాళ్ళలో ఉండే లివర్ ఫంక్షన్. ఎందుకంటే లివర్ అనేది బయోకెమికల్గా అంటే మన బాడీ వైజ్గా చూసుకుంటే సెంటర్ ఆఫ్ అన్ని హార్మోన్స్కి అది ప్రొడ్యూస్ చేసేది అదే ఒకటి. రెండోది ఆయుర్వేదం వ్యూలో దాన్ని చూసినా కూడా అగ్నికి సీట్ కూడా అదే. సో లివర్ని స్ట్రెస్ చేస్తూ లివర్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్తే చాలా కొన్ని టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ కూడా తత్వం బట్టి 18 రకాలు ఉంటాయండి. అందులో ఎక్కువగా వాత ఇంబ్యాలెన్స్ నుంచి వచ్చేది, కఫా ఇంబ్యాలెన్స్ నుంచి వచ్చేది ఈజీగా రివర్సబుల్.
పిత్తా నుంచి వచ్చినది, అంటే అచ్చంగా లివర్ మేజర్గా వచ్చేది, టైం తీసుకుంటుంది. అండ్ దాంట్లో లైఫ్ స్టైల్లో కూడా చేంజ్ చేసుకుంటూ వస్తేనే అది బాగా మనం కవర్ మీ చేయగలుగుతాం. దగ్గరకు వచ్చిన షుగర్ పేషెంట్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి నార్మల్ షుగర్ కంట్రోల్ చేయగలిగారు మీరు? నేను డైరెక్ట్గా షుగర్ నేను చూసేది కూడా ఎట్లా అంటే అండి, బాడీ లెవెల్లో షుగర్ మీరు చూస్తారు కదా, ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ పార్ట్, అది కన్నా HbA1c మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే యావరేజ్ షుగర్, ఇప్పుడు నేను ఇవాళ ఏం తినలేదు అనుకోండి, రేపు పొద్దున్న నేను ఫాస్టింగ్ షుగర్ ఇస్తే నాకు తక్కువే ఉంటుంది. ఓకే. సో నేను ఎక్కువగా HbA1c మీద, యావరేజ్ షుగర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. అది కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద సెకండ్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా మందికి తెలియదండి. అదేంటంటే మన సెల్యులార్ లెవెల్లో ఇన్సులిన్ అనేది రిసీవ్ చేసుకోం. ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, అంటే ప్యాన్క్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ బాగుంది, ఇటు లివర్ ఫంక్షన్ కూడా పర్వాలేదు, బట్ లివర్ సెల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు అనుకోండి, ట్రీట్మెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఇవ్వాలి. సో కొంతమందికి షుగర్ లెవెల్స్ 300+ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఇదే. ఇన్సులిన్ ఎక్కించుకుంటారు. ఎంత ఎక్కించుకున్నా రెసిస్టెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఎప్పటికీ ఎక్కించుకుంటూనే ఉండాల్సి వస్తుంది, కానీ ట్రీట్మెంట్ అవ్వదండి, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఎక్కిస్తారు, తగ్గిపోతుంది, మళ్ళీ ఎక్కడ పెరుగుతుంది, మళ్ళీ ఎక్కించుకోవాలి. అది ఎందుకంటే 300లో ఉంది కాబట్టి హై షుగర్ మిగతా బాడీకి స్ట్రెస్, సో ఎక్కించుకోవాలండి. కానీ ట్రీట్మెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఇస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ అండి ఈ డిసీజ్లో రోగి బలం, రోగ బలం, ఇది టగ్ ఆఫ్ వార్ అండి. రోగ బలం ఎక్కువ ఉన్నప్పుడు రోగి బలం తక్కువతోనే మన దగ్గరకు వస్తారు. ఆ తగ్గే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేంత వరకు ఈ టఫ్ జాబ్. రోగ బలం అంటేనేమో డిసీజ్, స్ట్రెంగ్త్ ఆఫ్ అ డిసీజ్, ఇమ్యూన్, మన ఇమ్యూనిటీ టు ద డిసీజ్ అండి. నేను ఇమ్యూన్ అనగానే అందరం WBC ఒకటే ఆలోచిస్తాం, కాదు, ప్రతి సెల్ చుట్టూరా ఉంటుందండి, ప్రతి సెల్ దగ్గర ఫైటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ రేషియో మీదే మొత్తం మన ట్రీట్మెంట్ అంతా కూడా బేస్ అయి ఉంటుంది. మీరు లేడీ డాక్టర్ కాబట్టి ఇంకొద్దిగా కంఫర్టబుల్ గా క్వశ్చన్ అడగచ్చు. ఉమెన్ సైకిల్కి వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది కడుపులో నొప్పి పడిపోతూ ఉంటారు, కొంతమంది చాలా నార్మల్గా ఉంటారు, కొంతమంది అసలు తెలియనట్టే ఉంటారు. ఈ సైకిల్కి సంబంధించి PCOD అనేది కూడా ఒక ఎక్కువ కామన్ డిసీజ్ అవుతుందండి. యాక్చువల్గా అయితే మెనార్కీ అంటే ఈ సైకిల్స్ రావడం అనేది చాలా న్యాచురల్ నార్మల్ ప్రాసెస్, దాన్ని అంత పెద్ద నోట్ చేసే పాయింట్ కాదండి. కానీ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఎక్కువగా హార్మోన్స్కి సంబంధించి ఎక్కించిన ఫుడ్స్ తింటాం. అది చికెన్ అవ్వచ్చు లేదా మిల్క్, ఇది మెయిన్ ట్రిగర్ ఫ్యాక్టర్ అండి. ఏదైతే మనం చిన్నప్పుడు పాలు మంచిది అని పెట్టేస్తాం, పాలు మంచిదే, కానీ ఎలాంటి పాలు, సో అది ఇంపార్టెంట్ అండి. ఏమవుతుందంటే వాళ్ళకి ఆక్సిటోసిన్ కానీ హార్మోన్ కానీ యానిమల్స్కి ఇంజెక్ట్ చేసినవి, లేదా యానిమల్స్ తినే ఫుడ్లో కనుక ఎక్కువగా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఉండి అది బ్లాక్ చేసుకుంటూ వస్తే దాని సెక్రీషనే మనం తాగుతున్నాం. ఇప్పుడు నేను బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చామండి, బ్రెస్ట్ ఫీడ్ అంటే మనం తినే ఫుడ్ సెక్రీషన్ కింద మారినప్పుడు మనం తినే ప్రతిదీ దాంట్లో వెళ్తుంది. సిమిలర్గా మనం ఆవు పాలో గేదె పాలో తీసుకున్నప్పుడు అవి తినే ప్రతి ఫుడ్లో ఉండే సెక్రీషన్స్ అన్నీ అందులోంచి వచ్చేవే కదా. సో డెఫినెట్లీ అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మేము అబ్జర్వ్ చేసాం, ఇది ఎక్కువ అవుతుందండి. ఇది చాలా ఉంటుందండి, ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే దీనికి కూడా మళ్ళీ సేమ్ బ్యాక్ తీసుకెళ్తూ వెళ్ళాలి. వీళ్ళల్లో ఏం బ్లాక్ అయింది, వీళ్ళకి ఇంకొక సిమ్టమ్ మేజర్గా PCODతో వచ్చేది డార్క్నెస్ వస్తుంటుందండి, దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. వీళ్ళు డయాబెటీస్ అనుకుంటారు, అది చిన్నపిల్లల డయాబెటీస్ కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ PCOD, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినది. సో దాన్ని మళ్ళీ మనం బ్యాక్ చేసుకోవాలి. దీనికి ఇంకొక కంటిన్యూషన్ క్వశ్చన్. PCOD అనగానే పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, PCOD మా పిల్లకి PCOD అందుకే పిల్లలు పుట్టలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, ఇది కరెక్ట్ అండి? అస్తమానం అదే ఫ్యాక్టర్ అవ్వదండి. కొంతమంది PCOD అని వాళ్ళకి ఫిజికల్ ఫ్యాక్టర్లో అంటే స్కాన్లో ఉన్న పిల్లలు పుడతారు. సో పిల్లలు అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ కావాలి, అటు మేల్ వైపు నుంచి ప్రాపర్ హెల్త్ అనేది ఉండాలి. నేను ఆఫ్టర్ కోవిడ్ మేల్ హెల్త్లో డిజార్డర్స్ ఎక్కువ చూస్తున్నానండి, ఇన్ఫర్టిలిటీ ఆఫ్టర్ కోవిడ్ అండి. టెస్టెస్లో నా ఉద్దేశంలో ఈ స్పర్మ్ కౌంట్స్ ఆర్ వేరియబుల్, విపరీతంగా. ఇదివరకు అంత ఉండేది కాదు, ఇదివరకు ఎక్కువ ట్రీట్మెంట్ ఫీమేల్కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మేల్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఆఫ్టర్ కరోనా మేల్కి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అంటే పెరిగాయి, మేము చూసిన రేషియోలో పెరిగాయండి. దానికి ఎన్నో లక్షలు ఉండాలి, బట్ మిలియన్స్ అండి. అవును ఉండట్లేదండి. స్పర్మ్ కౌంట్ వేరీ అయినా స్పర్మ్ మొటిలిటీ పోతుంది, స్పర్మ్ మొటిలిటీలో డిఫరెంట్ వేరియేషన్ వచ్చినా కూడా స్పర్మ్ స్ట్రక్చర్లో కూడా చేంజ్ ఉంటుంది. అప్పుడు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి డెఫినెట్లీ ఫర్టిలిటీ కేసులో కంపల్సరీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండాలి. కానీ అదే నేను ఇందాక చెప్పినట్టు మీ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఇన్ఫెర్టిలిటీ, దానికి సంబంధించి మీరు చాలా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒకళ్ళది మాత్రం మేము అవ్వదని చెప్పాము, ఎందుకంటే ఆవిడలో
మేము చూసే దాంట్లో అండి ఫర్టిలిటీలో మీకు నరిష్మెంట్ తత్వం ఉండాలండి బాడీకి. ఆ నరిష్మెంట్ లేదనుకోండి కొంచెం ఆవిడకి కష్టం అవుతుంది ఫీమేల్కి. సో అలాంటి నేను చేసింది ఒక కేసులోనే నేను కష్టం అని చెప్పానండి. ఎందుకంటే ఆవిడకి చేంజ్ ఫస్ట్ మేము ఎప్పుడు కూడా అండి ఒక పేషెంట్ రాగానే 3 months పీరియడ్ అడుగుతామండి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ హీలింగ్ అంటే ప్రిపేర్ బాడీ టు హీలింగ్. మీ పారాసింపాథటిక్ అండ్ సింపాథటిక్ సిస్టమ్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలండి. ఆ బ్యాలెన్స్ చేసినప్పుడు మీ బాడీ అసలు హీలింగ్కి రెడీ అవుతుంది. అది అయ్యాక మీ బాడీ ఎంత చేంజ్కి అడాప్ట్ అవుతుందో బేస్ మీద మీకు అసలు ఈ కండిషన్ తగ్గుతుందో లేదో మనం చెప్పచ్చు. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అండి. అంటే వాళ్ళ బాడీ నేను ఇచ్చే ట్రీట్మెంట్కి లేకపోతే అసలు టువర్డ్స్ హీలింగ్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యి అది అవ్వనప్పుడు మేము జనరల్గా దాన్ని అక్కడితో చెప్పేస్తాం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు పర్టికులర్గా మీరు హోమియోపతి చేస్తారా లేకపోతే అలోపతి? కండిషన్ బట్టండి. ఇప్పుడు మనం ఫర్టిలిటీ తీసుకున్నాము, జింక్ డెఫిషియన్సీ కావచ్చు, థైరాయిడ్లో మనకు తెలియదు అయోడిన్లో మనకి ఇష్యూ ఉండొచ్చు. వీళ్ళు థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ థైరాయిడ్ ప్రాపర్గా కన్వర్ట్ కాదు. T4 నుంచి T3 కన్వర్షన్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దాన్ని మనం స్ట్రెస్ చేయం. సో దానికి కావాల్సిన న్యూట్రిషన్లో ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. నరిష్మెంట్ మన గర్భానికి హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఫర్టిలిటీ, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎట్లా ఉంది. సో ఇవన్నిటిలో ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసి ఏది వీళ్ళకి ఎక్కువ డామినేటింగ్గా ఉందో చూసి ఒకటి ఇంకోటిని కూడా ట్రిగర్ చేసేస్తుంది. దాన్ని బట్టి మనం లైన్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ మొత్తంలో ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మాట్లాడుకుంటే ఇందాక కూడా హార్ట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునండి. దానికి సంబంధించి ఒక్కసారి కరోనా తర్వాత వైటమిన్ డి లెవెల్స్ మా ఉద్దేశంలో ఎక్కువగా ఉండట్లేదండి. ఆ వైటమిన్ డి లెవెల్స్ ఎప్పుడైతే మీకు డెఫిషియన్సీలోకి వస్తున్నాయో మీకు ఇమ్యూన్ మాడ్యులేషన్ తగ్గుతుంది. అంటే వైటమిన్ డి అనగానే ఓన్లీ ఎముకలు అనుకుంటాము. ఎముకలతో పాటు అది మనం ఇప్పుడు సపోజ్ ఒకళ్ళని యుద్ధానికి పంపించాం, వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చేయమని చెప్పాలి అనే మాడ్యులేషన్ అంటామండి. మీరు అబ్జర్వ్ చేస్తే కరోనాలో చాలా కేసెస్ అనేవి సైటోకైన్ స్ట్రామ్ అని ఇట్లా వినుంటారు. అంటే అక్కడ వైరస్తో ఫైట్ అయిపోయిందండి, తర్వాత మన ఇమ్యూన్ని కంట్రోల్ చేయలేకపోయాం, దాంతో డెత్స్ ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే అది వైటమిన్ డి లెవెల్ సస్టైనింగ్ లేదు వాళ్ళు. అంటే ఏదైతే ఆ ఇమ్యూన్ని కంట్రోల్ చేస్తుందో ఫ్యాక్టర్స్ అవి ఫెయిల్ అవుతున్నాయి. సో ఈ ఫెయిలింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇప్పటికీ మనకి ఇంకా ఆ డిసీజ్ మనం ఓవర్కమ్ వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆ ఫ్యాక్టర్ అనేది అలాగే ఉంది. అంటే మనం ఏది కూడా ఇప్పుడు ఏదైనా ఎలర్జీ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒకదానికి రియాక్ట్ అయ్యానుకో దాన్ని కంట్రోల్ చేయలేం. అది మనకి మళ్ళీ డిసీజ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక ఎక్స్టర్నల్ గా దాన్ని సప్రెస్ చేయాల్సిందే. ఇప్పుడు ఎలర్జీ అన్నారు కాబట్టి మళ్ళీ నాకు ఇంకొకటి దీనికి ఎక్స్టర్నల్ స్కిన్ ఎలర్జీస్ కి ఇప్పుడు ఎలర్జీ అనగానే ఇదివరకు స్కిన్ అనుకునేవాడు. ఎలాంటి టైప్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి, మీరు వాటిని ఎలా పసిగడతారు? రెస్పిరేటరీ లెవెల్లో ఉంటుందండి, ఫుడ్ లెవెల్లో ఉంటుంది, కడుపు నొప్పిలాగా కూడా వస్తుంది. టెనిస్మస్ అంట, కడుపు నొప్పితో ఒకటి తిన్నాము గ్యాస్ వచ్చేసింది అంటుంటారు, వాళ్ళు గ్యాస్ అనుకుంటారు కడుపు నొప్పి, కానీ అది కూడా ఒక రకమైన ఎలర్జిక్ రియాక్షనే. కానీ సేమ్ అండి, ఎలర్జీ కూడా మళ్ళీ మనం మొత్తం వెళ్ళి గట్లోనే ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇమ్యూన్ అనేది అందరికన్నా హై గట్టికి ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే అది మనకి 2 మేజర్ ఛానల్స్ అండి. ఒకటి మౌత్ టు ఎనస్ అనేది గట్, నెక్స్ట్ బ్రెయిన్ టు స్పైన్. ఎందుకంటే ఈ 2 మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు గట్ గురించి మనం ఫంక్షనల్ మెడిసిన్ అనుకోండి, లేదా ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, కానీ ఆయుర్వేదం పరంగా కానీ హోమియోపతి పరంగా కానీ బ్యాక్ ఫ్లవర్ వాళ్ళు కూడా బ్యాక్ నోసోడ్స్ అని ఉండేవండి, అవన్నీ కూడా గట్ రిలేటెడేనండి. సో ఫస్ట్ నుంచి గట్కి ఇంపార్టెన్స్ ఉందండి, ఇప్పుడు ఎక్కువ హైలైట్ అయింది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ దాని మీద ఆలోచిస్తాయి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము కరోనా గురించి చెప్పినప్పుడు కూడా సన్నిపాతం ముందు ప్రాబ్లమ్ స్మాల్ ఇంటెస్టైన్లో వస్తుందండి, తర్వాత అది రియాక్ట్ అవుతుందని కూడా నేను చెప్పానండి ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా. సో మేము ఇచ్చిన మెడిసిన్ కూడా ముందు గట్ హెల్త్ని క్లియర్ చేసి మీకు, అందుకనే అది కొంచెం వర్క్ అయ్యిందండి. డైరెక్ట్గా రెస్పిరేటరీ కాదండి, ఎందుకంటే గట్లోనే ఇమ్యూనిటీ ఉంటుంది, గట్లోనే మనకి మేజర్గా లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది అండ్ న్యూరో ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇప్పుడు స్కిన్కి సంబంధించి మీరు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తారు మేడం? స్కిన్ పరంగా వచ్చేటప్పటికి గట్ క్లియరెన్స్ ఫస్ట్ చూసుకోవాల్సింది, ఎందుకంటే టాక్సిన్స్ అనేది ఉండాలి. తర్వాత లివర్ చూడాలండి, లివర్ అండ్ బ్లడ్. స్ప్లీన్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య ఫీవర్స్ వచ్చినప్పుడు ఫీవర్స్ లో కూడా ఎలర్జీస్ వస్తున్నాయి. అవునండి, ఇప్పుడు ఎలర్జీ వల్ల ఫీవర్ వస్తుందండి. ఓకే, అదేనండి మనకు ఆ ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి ఆఫ్టర్ కరోనా. మేమే అబ్జర్వ్ చేసింది ఆటో ఇమ్యూన్స్ పెరుగుతున్నాయి, ఎలర్జీ అంటే ఇసినోఫిల్ కౌంట్స్ రైజ్ అయ్యి ఉన్నాయి, అప్పటి వరకు లేదు, దీని తర్వాత ఎక్కువైంది, సడన్ గా పెరిగింది. ఎప్పుడైతే ఒక ఎలర్జీ అంటే ఏంటండి, మనకి నార్మల్ గా మనం తినేది మనకి వద్దు అని రిజెక్షన్ లోకి వెళ్ళిపోతుంది బాడీ, దానికి ఒక సిమ్టమ్ క్రియేట్ అవుతుంది, ఎక్కడో బాడీ మీద ఒక డాట్స్ లాగా రావడం, ఏదో అది స్కిన్ లో, వాడికి స్కిన్ వీక్ అనుకోండి స్కిన్ మీదకి వస్తుంది,
రెస్పిరేటరీ ప్రాబ్లం వీక్ అనుకోండి, రెస్పిరేషన్ మీకు తుమ్ములు జబ్బులు ఇలా వచ్చేస్తాయి. సో ఏది మన బాడీలో వీకో అటువైపు సిమ్టమ్ అనేది ఎక్స్ప్రెషన్ అవుతుంది. కానీ పాయింట్ ఏంటంటే ఆ హైపర్ సెన్సిటివిటీ, ఆ హైపర్ సెన్సిటివిటీ అనేది సెల్యులార్ లెవెల్లో చేంజెస్ ఎక్కువ వస్తున్నాయండి ఆఫ్టర్ కరోనా. నిర్లేప గారు, ఆఖరి క్వశ్చన్ లాస్ట్, నాకు లైఫ్ స్టైల్కి సంబంధించి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చెప్తారు? మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి సంబంధించి వచ్చే వాళ్ళు కూడా ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉండిందని చెప్పినప్పుడు వాటికి సంబంధించి మీరు ఇలా ఉండాలని ఎలా చెప్తారు? లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. టూ మచ్ ఆఫ్ వర్క్, 18 hours వర్క్ చేసాము, 6 hours వీఆర్ రెస్టింగ్ అనేది ఎప్పటికైనా మీకు ప్రాబ్లమే. ఫుల్గా రెస్ట్లోనే ఉన్నాము, ఎగ్జాస్ట్ అయిపోయాము, కొంచెం వర్క్ చేస్తాం అనేది కూడా ప్రాబ్లమే. సో మన బాడీలో సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ రెస్పాన్స్ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలండి ఎప్పుడు కూడా. లైఫ్ స్టైల్ అనేది మనం ఎందుకంటే మనకి నాది ఒకటే క్వశ్చన్ అండి, ఎవరైతే ఈ లైఫ్ స్టైల్ మీ ఫైనల్ ఎయిమ్ ఏంటి, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. మీరు ఓన్లీ వర్క్, మీ పరంగా ఏంటి, ఈ వర్క్ చేశారు దేనికోసం, ఫైనల్ పాయింట్ ఏంటి, ఆ ఫైనల్ పర్పస్ అనేది కనుక మన మైండ్లో ఉంటే మనకి బ్యాలెన్స్ ఆటోమేటిక్గా మనం ట్రై చేస్తాం టు రిస్టోర్. ఫుడ్ ఉండాలండి, స్లీప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వర్క్ ఉండాలి. ఈ మూడు ఉంటేనే మీరు యాక్చువల్లీ బెటర్గా మీరు వర్క్ చేయగలరు, క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా బెటర్ అవుతుంది. నేనేదో 1-2 days గురించి మాట్లాడట్లేదండి. 1-2 days అనేది అందరి లైఫ్లోనూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒక జ్వరం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 3 రోజుల్లో ఈ టాబ్లెట్లు వేసుకొని తగ్గిపోతుంది అని చెప్తారు. అవునండి. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్న దానిలో నేను గమనించింది, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో లాంగ్విటీ ఉండాలి, ఒక పీరియడ్ ఉండాలి అనేది మాత్రం గట్టిగా చెప్తున్నారు. అది ఎంత పీరియడ్ ఏంటది? డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ అండి. ఇప్పుడు నేను పీరియడ్ ఉండాలంటే ఇప్పుడు వచ్చారండి, మీరు అన్న జ్వరం అనేది అక్యూట్ డిసీజెస్ అండి, క్రానిక్ డిసీజెస్ అని ఉంటాయి. అంటే కొన్ని ఇమ్మీడియట్గా వచ్చి తగ్గిపోయే డిసీజ్లు, కొన్ని లైఫ్ లాంగ్ మనకి వస్తుంది. సో అలాంటి డిసీజ్కి అసోసియేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకనండి, డిసీజ్ అనేది ఒక ప్రాసెస్లో ఉండే చేంజ్ కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ అనేది కంప్లీట్గా డిసీజ్ తగ్గి మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి మీరు ఉండాలి. మాకు పర్వాలేదు, రిపిటేషన్ అయినా పర్లేదు అంటే 2-3 monthsలో మేము నార్మల్ అయిపోతారండి. మీరు ప్రాబ్లమ్ 1 month మెడిసిన్స్, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి మీరు ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు తీసుకోండి. అంటే మన ఎయిమ్ ఏంటి అనే బేస్ మీద. అంటే ఓన్లీ 3 tabletsతో తగ్గిపోయేది ఫీవర్ కూడా కాదండి. ఫీవర్ తగ్గుతుంది, టెంపరేచర్ డౌన్ అవుతుంది, బ్యాక్టీరియా దాంట్లో ఉండే టాక్సిన్స్ ఏమయ్యాయి, దానివల్ల వచ్చిన నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటి, మరి దాని ఎఫెక్ట్స్ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ దెన్ ఓకే. సూపర్ అండి, ఫెంటాస్టిక్. మహాసిద్ధ వైద్య చికిత్సాలయానికి వచ్చే వాళ్ళందరికీ మీ దృష్టిలో మీరు చెప్పాలన్న ఫైనల్ కంక్లూజన్ సరే మా టాక్టైల్ ప్రేక్షకులందరికీ మీరు చెప్పండి. మీ దగ్గరికి ఎందుకు రావాలి, వచ్చిన వాళ్ళు ఎలాంటి తృప్తిగా వెళ్తున్నారు అనేది ఒక్కసారి ఫైనల్ వర్డిక్ట్ మీ మాటల్లో చెప్పండి మేడం. మేము మేజర్గా మీకు ఇచ్చేది మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్ అండి. ఇక్కడ సిస్టమ్ బేస్ మీదో లేకపోతే మీకు ఏ పార్ట్లో ప్రాబ్లమో ఆ పార్ట్కి సంబంధించింది మాత్రమే చూడటం అనేది కాకుండా, అసలు మీకు ప్రాబ్లం దేనివల్ల వచ్చింది, దేనివల్ల మీరు ఇంత సఫరింగ్ అనేది ఉందో అనేది మొత్తం ఆ రూట్ మొత్తం మనం చూడటం అనేది, దానికి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళటానికి హెల్త్లో అండ్ టు రిస్టోర్ యువర్ హెల్త్, మెయిన్ మీ హెల్త్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవటానికి హెల్ప్ చేస్తానికి మేము మెయిన్గా వర్క్ చేసేదండి. సో మేము ఇచ్చేది మేజర్గా 3 waysలో అండి ట్రీట్మెంట్. ఒకటి డీటాక్స్, అంటే ఏదైనా సరే ప్రాబ్లం ఉంది, ఏదైనా మనకు అక్కర్లేనివి ఉన్నాయి అవి ముందు క్లియర్ అప్ చేసేయటం. రిపేర్ అండ్ నరిష్, అంటే నరిష్మెంట్, మన సెల్కి ఏది అవసరమో, మన బాడీకి ఏది అవసరమో అది ఇస్తూ మీకు ఏ ప్రాబ్లం అయితే డిజార్డర్లోకి వెళ్ళిందో దాన్ని రిపేర్ చేయటం. అండ్ థర్డ్ ఇస్ రీజనరేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ మెడిసిన్ అండి. మేము దాంట్లో స్టెమ్ సెల్ థెరపీస్లో కూడా మేము నెక్స్ట్ వర్క్ చేయబోతున్నాము. కానీ మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నాట్ ఓన్లీ సెల్ రిపేర్, మళ్ళీ మనం రీజనరేట్ చేసుకుని మన హెల్త్ని మన ఓన్ ప్రకృతి, మన యూనిక్ కోడ్ ఏదైతే ఉందో దాంతో అలైన్మెంట్ అయి ఉంటే మన లైఫ్ మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు అండ్ మన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సూపర్ అండి, ఫెంటాస్టిక్. చాలా అర్థమయ్యే భాషలో చెప్పారు. ఫ్యూచర్లో కూడా నేను మీతో అనేక ఇంటర్వ్యూలు ఒక్కొక్క దాని మీద పర్టికులర్గా తీసుకుంటాను. కారణం ఏంటంటే ఇప్పుడు జనాలకి చాలా అవసరం, నిజంగానే వాళ్ళ లైఫ్ స్టైల్ మారి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ డాక్టర్ నిర్లేప గారు ఇస్తారేమో అని చెప్పేసి ఒక ఆశతోని మా టాక్టైల్ ప్రేక్షకులందరూ కూడా మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.